హల్లెలూయా. ఇంతవరకు అర్థమైంది కదండి. నేను మహిమ కలుగును గాక. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం ఆ దేశ ప్రజలు నడుచుకోవాల్సి వస్తుంది. అలా నడుచుకోకపోతే వారు శిక్షార్హులు అవుతారు. మనము ఏ రాజ్యాంగం కింద ఉన్నాం, ఏ రాజ్య ఆధిపత్యం కింద మనం ఉన్నాం, ఇంకోలాగా ఇంకా స్పష్టంగా అడగాలంటే మనము ఏ రాజ్య సంబంధులము? యేసు ప్రభు యొక్క బోధనలు మనం గమనిస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన దేని గురించి అధికంగా బోధించారు అని గనక మనము 4 సమదృక్పథ అర్థం కలిగినటువంటి భావాలు కలిగిన ఈ 4 సువార్తలు గనక మన అధ్యయనం చేస్తే, ఆమేన్, అసలు ఆయన ప్రారంభించడమే వాక్యాన్ని ఏమని ప్రారంభించారంటే, దేవుని రాజ్యము సమీపిస్తుంది, అంతటా అందరూ మారు మనసు పొందాలి అని ప్రారంభించారు. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అనగా, ఇదిగో ఒక మనుషుడు విత్తనములు తీసుకొని విత్తుతున్న దాన్ని పోలి ఉంటుంది. ఒక మనుష్యుడు పిండిని తీసుకొని ఆ ముద్దంతటిని కలిపిన పోలి ఉంటుంది. ఒక మనుష్యుడు వెళ్ళి హల్లెలూయా దేన్నో వెతుక్కొని తనకున్న ఆస్తి అంతటిని కూడా అమ్మేసి దానిని కొనుక్కున్న దానిలో పోలి ఉంటుంది. ఆయన రాజ్యము ఇదిగో 10 మంది కన్యకులు, అందులో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని కన్యకులు అని ఈ పోలిక ఉంటుంది. వీటన్నిటిలో ఆయన ఎక్కువగా ప్రస్తావించినటువంటి మాట ఏమిటి అంటే, ఆమేన్, దేవుని రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. దైవజనమ స్తోత్రం చెప్తారా? ఏ రాజ్యం? ఏ రాజ్యం? చెప్పండి, ఏ రాజ్యం? దేవుని రాజ్య సంబంధులముగా మనము జీవించాలి. దేవుని రాజ్య సంబంధులముగా మనం జీవించాలంటే దేవుని రాజ్య సంబంధమైన నియమాలు మనల్ని ఏలుబడి చేయగలగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో పోయిన వారం వరకు యెహోవా కొరకు ఎదురు చూచేవారు అవిశ్వసించిన మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమును గురించి మనం మాట్లాడుకుంటూ చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. నేను పర్సనల్గా ఎంతో దీవించబడ్డాను. ఆ మెసేజ్లు మరలా నేను వింటూ ఉన్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. మీరు వింటారు లేదా మీ ఇష్టం, కానీ నేను మరలా మెసేజ్లు వింటూ ఉన్నాను. కొన్నిసార్లు నాకే చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఏదేమైనా దేవుని మన మహిమ కలుగును గాక. దేవుని రాజ్య సంబంధులుగా మీ అందరూ జీవించాలని నేను కోరుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని రాజ్య నియమాలు మిమ్మల్ని ఏలుబడి చేయును గాక. దేవుని రాజ్య నియమము ప్రకారము, దేవుని రాజ్య నియమాలు ప్రకారము మనము జీవించుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శరీర నియమము నాశనమగును గాక, ఆత్మ నియమము ద్వారా మనము జీవించుదుము గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇహలోక సంబంధమైన రాజ్య సంబంధులు వారు జీవించడానికి వారికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం వెలుబడి చేస్తుంది. ఆ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు జీవించాల్సిన అవసరం ఏర్పడుతుంది. దేవుని రాజ్య సంబంధులముగా మనకున్న రాజ్యాంగం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావము మన మీద పనిచేసి ఆ పరిశుద్ధాత్మ శక్తి మనల్ని నడిపించుట ద్వారా, నియంత్రించుట ద్వారా, బలపరచుట ద్వారా, హల్లెలూయా, గట్టిగా చేద్దాం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఘోరమైన పాప నియమము కలిగిన శరీర సంబంధమైన నియమము మనలో అంతకంతకు అధికమగుతూ ఆమేన్ ఆత్మ సంబంధమైన నియమము మనలో పనిచేయునుగాక. శరీర సంబంధమైన నియమము అది మరణమయ్యుంది, ఆత్మ సంబంధమైన నియమము అది జీవమయ్యుంది. పౌలు అంటాడు కదా, అయ్యో ఇట్టి పాప నియమము కలిగిన, అంటే ఏం చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను, ఏం చేయకూడదో దాన్నే చేస్తున్నాను, ఎలా బ్రతకాలనుకుంటున్నాను అలా బ్రతకలేకపోతున్నాను, ఎలా బ్రతకూడదు అనుకుంటున్నాను అలాగే బ్రతుకుతున్నాను. ఇది గొప్ప పోరాటం అయిపోయింది, గొప్ప బాధ అయిపోయింది నాలో. హల్లెలూయా. అయ్యో ఇట్టి పాప నియమము కలిగినటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి స్వభావం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అని ఏడుస్తూనే తర్వాత ఇంకొక మాట అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నాలో పనిచేసి నాలో ఉన్న శరీర నియమాన్ని అది చంపేసి ఆత్మ నియమము ప్రకారము నేను జీవించువానిగా చేస్తుంది. దైవజనమ వినండి, ఎవరైతే ఆత్మ నియమ ప్రకారం జీవిస్తారో వారే దేవుని రాజ్య సంబంధులు. ఎంతమందికి అర్థమైంది? కొంతమందికి చాలా కష్టంగా ఉంటాయి నాకు తెలిసే మాటలు. ఎవరైతే ఆత్మ నియమము ప్రకారం జీవిస్తారో, ఎవరు ఆత్మచేత నడిపించబడతారో, వాక్యం చెప్తారు కదా, ఆయన ఆత్మచేత నడిపించబడు వారే దేవుని కుమారులు అనబడతారు.
హల్లెలూయా. ఇంతవరకు అర్థమైంది కదా? దేనా మన మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడుతూ, పరిశుద్ధాత్మ చేత నిర్వహించబడుతూ, పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడుతూ, పరిశుద్ధాత్మ చేత నిర్మించబడుతూ, పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి ఎవరైతే ఒక దర్శనము కలిగి కొనసాగిపోతున్నారో, ఆమేన్, హల్లెలూయా, వారే రాజ్య సంబంధులు. అట్టి వారి మీద ఈ లోకపు రాజ్య నియమాలు, ఆమేన్, హల్లెలూయా. ఇందాక ఒక పాటలో ఒక మాట పాడమ్మా, వీళ్ళు ఎంతమంది గుర్తుందా? ఆమేన్, హల్లెలూయా. ఈ లోక మర్యాదలో నన్ను నిలువనీయక పరలోక పౌరునిగా నడచుట నేర్పితివి. అవును, ఈ లోక రాజ్య నియమాలు వేరు, దేవుని రాజ్య నియమాలు వేరు. దేవుని రాజ్య నియమాలలో నీ జీవితం ఉండాలి అంటే, దేవుని రాజ్య సార్వభౌమ అధికారం నిన్ను ఏలుబడి చేయాలి అంటే, ఆమేన్, హల్లెలూయా. మధ్యలో సినిమా ఊసెత్తానని ఏమనుకోకండి, కానీ ఆ మధ్యకాలంలో వస్తూ ఉంటుంటే ఆ బిట్లు ఇస్తూ ఉంటే, వార్తల్లో కానీ ఆటల్లో కానీ బిట్లు ఇస్తుంటే, ఇదిగో ఈ సీన్ అద్భుతం, ఈ సీన్ అద్భుతం అని ఇస్తూ ఉంటుంటే, అక్కడ ఉన్నటువంటి ఒక హీరోయిన్ ఒక మాట అంటుంటుంది, ఇది మాహిష్మతి సామ్రాజ్య సార్వభౌమ అధికారం, ఇది ఈ రాజ్యం ఇలాగే ఉంటుంది, ఇక్కడ అలవాట్లు ఇక్కడే ఉంటాయి, ఇక్కడ ఇలాగే ఉంటాయి, దాన్ని ఎవరు మేనడానికి వీల్లేదు అని గొంతు చించుకొని అరుస్తూ ఉంటుంది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఈ లోక రాజ్య నియమాల్లో మనము లేము, పాపరాజ్య నియమంలో మనము లేము, మాహిష్మతి ఇంకేదో చెప్పుకుంటున్న ఈ లోక రాజ్య నియమాల్లో కాదు, మనము దేవుని రాజ్య సంబంధులము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతికినట్లయితే మనకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏదో ఊరకనే మీ చేత స్తోత్రం హల్లెలూయా చెప్పడానికి మాటలు చెప్పట్లేదు. నా గుండెల్లో దేవుడు ఉంచిన భారాన్ని మీతో పంచుకుంటున్నాను. ఏ రాజ్య నియమాలు మనల్ని ఏలుబడి చేస్తున్నాయి, ఏ రాజ్య నియమాల ప్రకారం మనం జీవిస్తున్నాం? దైవజనమ, దేవుని రాజ్య నియమాల ప్రకారం మనము జీవించాలి అంటే శరీర సంబంధమైన నియమాలు మనలో చావాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ సంబంధమైన నియమము మనలో పనిచేయట ద్వారా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనము జీవించుచు దేవుని రాజ్య సంబంధముగా మనము వర్ధిల్లాలి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఆమేన్, హల్లెలూయా. పాపపు నియమం, లోకపు నియమం, లోక ఆచారాల నియమాలు, లోక పద్ధతుల నియమాలు మనం మీరు ఏలుబడి చేయడానికి వీల్లేదు. అందుకే మీరు గమనిస్తే యేసు ప్రభువులు అన్నారు, ఎవరైనా మీ కుడి చెంప మీద కొడితే, హల్లెలూయా, పాత నిబంధనల కంటికి కన్ను పంటికి పన్ను, నేను మీతో చెప్పునిది ఏమనగా ఈ రాజ్య సంబంధులుగా మీరు జీవించాలి అనుకుంటే. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి నియమాలు గుర్తు చేస్తున్నాను. ఆ రాజ్య నియమాలు ఎలాగున్నాయంటే, అప్పుడేమో కంటికి కన్ను పంటికి పన్ను, కానీ దేవుని రాజ్యంలో మీరు జీవించాలి అంటే ఈ రాజ్యానికి ఒక నియమం ఉందిరా అబ్బాయి, అదేంటో తెలుసా? మీ కుడి చెంప మీద కొట్టేవాడికి మీ ఎడంబ చెంపను తిప్పాలి. మీ పై వస్త్రము లాగుకొనేసుకునేవానికి, దౌర్జన్యంగా లాగుకునేవానికి మీ అంగీని కూడా ఇచ్చేయగలగాలి. ఎవడైనా నేను 1 మైలు దూరం రమ్మంటే వాడితో నువ్వు 2 మైళ్ళ దూరం వెళ్ళాలి. దేన్న మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని ప్రేమించవని ప్రేమించండి, మీ శత్రువులను ద్వేషించండి అన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునిది ఏమనగా, నేను కొద్ది మారుస్తున్నాను అనమాట, నేను మీతో చెప్పునిది ఏమనగా దేవుని రాజ్య సంబంధులముగా మీరు ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ రాజ్య నియమాలవి. దేవుని రాజ్యంలో మీరు ఉండాలంటే, దేవుని రాజ్యపు సార్వభౌమ అధికారం మనం ఉండాలంటే, ఆయన మనకు రాజు అయి ఉండాలంటే, ఆయన మనకు చక్రవర్తి అయి ఉండాలంటే, ఆయన మన యజమానుడు అయి ఉండాలంటే, ఆయన మన ఏలినవాడు అయి ఉండాలంటే ఖచ్చితంగా ఆయనకు కొన్ని రాజ్య నియమాలు ఉన్నాయి. ఆ రాజ్య నియమాలు పాటించగలిగిన వారే ఆ రాజ్య సంబంధులు అవుతారు. అన్యుల పద్ధతుల ప్రకారం, అన్యుల ఆచారాల ప్రకారం, అన్యుల అలవాట్ల ప్రకారం, అన్యుల యొక్క మర్యాదల ప్రకారం, అన్యుల యొక్క పద్ధతుల ప్రకారం జీవించేవారు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా.
లోతైన ఉపదేశం కాకపోవచ్చు, కానీ చాలా అవసరం, చాలా జాగ్రత్తగా విందాం. దేవుని మహిమ కలుగును గాక. ఇలాంటి మాటలు మళ్ళీ ఉపయోగించినందుకు క్షమించండి. ఈ లోక నియమం ఒకటి ఉంది, ముఖ్యంగా మన తెలుగు దేశంలో, అంటే మన భారతదేశంలో, మరి విశేషంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక నియమం కనబడుతుంది. ఏమనుకోకండి ఇలా అన్నానని, అనుకున్నా పర్వాలేదులేండి, కానీ హల్లెలూయా. ఒకవేళ పాప మెచ్యూర్ అయితే ఫంక్షన్ చేయాలా, అందరినీ పిల్లల భోజనాలు పెట్టాలి, వాళ్ళని ఎక్కడో కూర్చోపెట్టాలి, ముఖానికి పేడ రాసినట్టు పసుపు రాయాలి, రకరకాలు అన్నీ కూడా చెయ్యాలి. ఈ లోక నియమాలు ప్రకారం వారు వెళ్ళిపోతున్నారు. దైవజనమా, మనము అలాగూ చేయడానికి వీలు లేదు. నేను చెప్తున్నాను. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నేను అంటాను, నీ కూతురి నీ బిడ్డ కనుక మెచ్యూర్ అయితే కనుక, ఆమేన్, హల్లెలూయా, దేవునికి వందనాలు చెప్పు, దేవునికి కృతజ్ఞత చెప్పు, ఆయన చేసిన కార్యాన్ని బట్టి దేవుని ఆరాధించు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుని దైవజనురాలు పిలుచుకో, ఒక నూనె బాటిల్ చేతికివ్వు. అయ్యా, ఇది మొదలుకొని నా బిడ్డ యెహోవా సన్నిధిలో వర్ధిల్లినట్లు, ఆయన భయములో వర్ధిల్లినట్లు, ఆ బిడ్డ మీద దేవుని ఆత్మ ఉండి దేవుని ఆత్మ నియమాల ప్రకారం జీవించినట్లు దైవజనుడు ఆ ప్రార్థన చేయవని నూనె బాటిల్ చేతికివ్వు. దాన్ని తీసుకొని ప్రార్థన చేసి యేసు నామమున ఆ నూనెను ప్రార్థించి, ఒకవేళ ఆ బిడ్డ మీద కొద్దిగా నూనె రాసి, దేవా ఈ బిడ్డను దీవించి ఆశీర్వదించమని ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా. బంధువులు అవుతారు, మాకు హౌస్ ఓపెనింగ్ పిలిచారు, వెళ్ళాం. లోపలికి వెళ్ళేసరికి పేడ ముద్దలు ఉన్నాయి ఇంట్లో. ఆ మొల్ల ఈ మొల్ల మధ్యలో పేడ ముద్దులు, రకరకాల ముగ్గులు, ఇంకేదో పాలు పొంగించాలి, అవి చేయించాలి, ఈ చేయించాలి, రకరకాల వాసనలు. నాకు తెలియక అడుగుతాను, ఒక పక్కనేమో పరమాణ వాసన వచ్చేస్తుంది, ఒక పక్కేమో పేడ వాసన వచ్చేస్తుంది. అక్కడ కూర్చొని తినాలా మేము? అంటే దైవజనులు లోపలికి ప్రవేశించక ముందే ఇంకో జంతువేదో లోపలికి ప్రవేశించింది. ఏమనుకోరు కదా, ఉయ్యాలనిపించింది ముఖం మీద. మీకెందుకరా ఇంకా దైవజనులు పిలిచేది? మీరు ఎందుకు ఇంకా దైవజనులు పిలవడం? ఆ ఆవునో, ఆ గాడిదనో, ఆ పందినో, దేనో పిలిపించుకొని స్తోత్రం, హల్లెలూయా, ఆ మూల పెట్టాలి, ఈ మూల పెట్టాలి, ఈ మూల పెట్టాలి. అమ్మ మేమేం చేయమేమి గారు ఆశ్చర్యగలం మా వాళ్ళు చేస్త్రీ. ఎందుకు ఎదిరించలేకపోయావు? ఎందుకు తెదించలేకపోయావు? ఎందుకు ధృవీకరించలేకపోయావు? నేను రోషము కలిగిన దేవునిని ఆరాధిస్తున్నాను. నేను, నా ఇల్లు, నా ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నాం. అన్ని ఆచారాలు నా పిల్లల మీద ఉండడానికి వీల్లేదు. మీరు నన్ను వద్దనుకున్నా పర్లేదు, నేను కాదనుకున్నా పర్లేదు, నాకు నా పిల్లలకి నా దేవుడు తోడై ఉన్నాడని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు? ఇది ఒక ఉదాహరణగా మాత్రమే వాడాను. చాలాసార్లు మన మాటలు, మన అలవాట్లు, మన పోకడ, మన జీవన శైలి విధానం అంతా కూడా ఈ లోక మర్యాదను అనుసరించి వెళ్ళిపోతుంది. అందుకే కోపం, అందుకే ద్వేషం, అందుకే అసూయ, కక్ష కార్పణ్యాలు, లేనిపోని మాటలు, చాడీల మాటలు, అక్కడ మాటలు, ఇక్కడ మాటలు, ఇవన్నీ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనల్ని ఎందుకు ఏర్పడి చేస్తుంది అంటే, హల్లెలూయా, మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పిన దేవుని రాజ్య నియమము మన మీద ఏలుబడి చేయడానికి బదులు కోపం, ద్వేషం ఇవన్నీ మన మీద ఏలుబడి చేస్తున్నాయి. హల్లెలూయా. దయచేసి సీరియస్ విషయాన్ని గమనించాలని మనవి చేస్తున్నాను. ఆయన ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేని గురించి ఎక్కువ మాట్లాడారంటే రాజ్యం గురించి మాట్లాడారు. ఆమేన్. నాతో ఉన్నారండి? హల్లెలూయా. అన్యుల ఆచారాలు మనం ఎందుకు పాటించకూడదు? ఎందుకు అంటే మనము దేవుని రాజ్య సంబంధులము కాబట్టి, పరిశుద్ధ దేవుని రాజ్య సంబంధులము కాబట్టి, మహోన్నతమైన రాజ్యాంగము కలిగిన పరిశుద్ధ దేవుని రాజ్య సంబంధులము కాబట్టి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ఆ మహాగరుడు, మహోన్నతుడు, మహాప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఆ మహనీయుని యొక్క రాజ్య సంబంధులం కాబట్టి ఈ లోక రాజ్య నియమాలు మన మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు. రాజ్య సంబంధులారా, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. రాజ్య సంబంధులారా, ఈ రాజ్య నియమాలు మన మీద ఏలుబడి చేయునుగాక. రాజ్య సంబంధులారా, పరిశుద్ధాత్మ నియమము ద్వారా మనము ప్రవర్తించుదుముగాక. హల్లెలూయా. ఈ మాట చాలా జాగ్రత్త వినండి. లోకము కాదు, లోక పద్ధతులు కాదు, శరీరము కాదు, శరీర నియమము కాదు, ఆత్మ నియమము మాత్రమే మనము ఏలుబడి చేయుట ద్వారా దేవుని నిజమైన రాజ్య సంబంధులముగా మనము జీవించుదుముగాక.
ఎంతమందికి మాటల యొక్క ప్రాధాన్యత అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభా, వాళ్ళు నేను అలా తిడతా ఉన్నారు, నేను అన్యాయంగా మాట్లాడుతున్నా, నేను నిందిస్తున్నారు, నువ్వు కాపాడుకొని మమ్మల్ని కాపాడుకోవచ్చు కదా, కాపాడొచ్చు కదా. ఆమేన్, హల్లెలూయా. మరొక చోట ప్రభు అన్నారు కదా, ఆమేన్, నీ రాజ్యము వేరు, నా రాజ్యము. హల్లెలూయా. ప్లీజ్ జాగ్రత్తగా గమనించండి, నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఆయన అంతటా బయలుదేరి మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మన మాటలు చదువుతుంది, మన మాటలు, మన ప్రవర్తన, మన నిర్ణయాలు, మన ఫీలింగ్స్, మన భావోద్రేకాలు, మన వస్త్రధారణ, మన విధానాలు, మన పద్ధతులు అన్నీ కూడా దేవుని రాజ్య సంబంధమైనవే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన మాట, మన ప్రవర్తన, మన వస్త్రధారణ, మన విధి విధానాలు ఇవన్నీ కూడా దేవుని రాజ్య సంబంధ నియమాలతోనే ఏలుబడి చేయగలగాలి. హల్లెలూయా. కొంతమందికి బట్టల గురించి మాట్లాడితే నచ్చదు. ఆ జేమ్స్ అన్న ఏదో బట్టల గురించి మాట్లాడారని ఎంతమంది ఆయన ఏకేసుకున్నారో ఆ యూట్యూబ్లో. ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది? ఎందుకు లోకానికంటే మన వస్త్రధారణ ప్రత్యేకంగా ఉండాలి అంటే, మనము పరిశుద్ధ దేవుని రాజ్య సంబంధులము కాబట్టి పాప సంబంధమైన వస్త్రధారణ మన దగ్గర ఉండడానికి లేదు. కొంతమంది నచ్చపోవచ్చు, అమ్మ చక్కగా బయటికి వెళ్ళినప్పుడు చక్కగా చున్నీ వేసుకోండిరా అంటే నచ్చకపోవచ్చు. కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది? లోకంలో ఒక రాజ్య నియమం వెలుబడి చేస్తుంది, అది పాపపు రాజ్యం. అందుకని ఎంత పాపం చేస్తే అంత అంత వారి జీవితం కొనసాగుతుంది అట్లాగా. హల్లెలూయా. నా మాట్లాడుతూ అవుతున్నాయా? మనము ఎవరమంటే పరిశుద్ధ, ఎవరు చెప్పండి, ఏ దేవుడు? పరిశుద్ధ దేవుని రాజ్య సంబంధులము కాబట్టి పరిశుద్ధ దేవునికి తగినట్టుగానే ఆ రాజ్య సంబంధులుగానే మన వస్త్రధారణ ఉండాలి తప్ప పాప సంబంధమైన వస్త్రధారణ, ట్రాన్స్పరెంట్ బట్టలు మీకేమో వచ్చే మధ్య. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన బట్టలు మన క్యారెక్టర్ని డిజైన్ చేస్తాయి. బైబిల్ ద్వారా రుజువుపించమంటే రుజువుపిస్తాను నేను. నీకున్న జ్ఞానం దేవుడికి లేదనా యాజకులకి ఆ వస్త్రధారణ పెట్టాడు ఆయన. దేవుని నామమున మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఏ రాజ్య సంబంధులు మనం? అందరు చెప్పండి, త్వరగా చెప్పండి. ఏ రాజ్య సంబంధులం? అందరూ ఏ రాజ్య సంబంధులం? దేవుని రాజ్య సంబంధులము. మన మాట, మన ప్రవర్తన, మన నిర్ణయాలు, మన పద్ధతులు, మన విధానాలు ప్రతీది కూడా దేవుని రాజ్య సంబంధులుగానే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోక రాజ్య సంబంధులాగా విచ్చలవిడిగా నోటుకొచ్చినట్టు బండ బూతులు మాట్లాడి వీధుల్లో కేకలు వేయడానికి వీల్లేదు. గొంతుంది కదా అని చెప్పేసి హల్లెలూయా ట్రిబుల్ పెంచేసి, బేస్ పెంచేసి, వాల్యూమ్ కంట్రోల్ అన్నీ కూడా పెంచేసి, నోరంతా నరాలన్నీ పొంగిపోయి ముఖం అంతా ఎర్రగా అయిపోయేలాగా ఊరంతా వినబడేలాగా అరుస్తున్నావే, ఏ రాజ్య సంబంధురాలు అనుకుంటున్నావు? ఏ రాజ్య సంబంధం అనుకుంటున్నావు నీవు? దేవుని నామమున మహిమ కలుగును గాక. కొద్ది లోతుకు వెళ్తాను, ఆలోచన చేయండి. పరలోక రాజ్యం వేరు, దేవుని రాజ్యం వేరు. నాకు అర్థమైనంత మట్టుకు నేను చెప్తాను. పరలోక రాజ్యం వేరు, దేవుని రాజ్యం వేరు. దేవుని రాజ్యం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అని చెప్పడానికి
వీల్లేదు. ఎందుకంటే అది కట్టబడుతున్నది కాదు, కంటికి కనబడేది కాదు. నీతి, సమాధానము, ఆత్మలో ఆనందము, అదే దేవుని రాజ్యం. ఆమేన్, హల్లెలూయా. నీతి, సమాధానము, ఆత్మయందలి ఆనందము, అదే దేవుని రాజ్యం. పరలోక రాజ్యం అంటే మనం పాడుకుంటామే, బంగారు వీధుల్లో తిరుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగా నేను ఏమవుదును. హల్లెలూయా. ఆ పరిశుద్ధులు, ఆ పరలోక సైన్య సమూహం, ఆ అత్యున్నత సింహాసనం మీద, ఆమేన్, హల్లెలూయా, ధవళవర్ణుడుగా, రత్నవర్ణుడుగా, అతి కాంక్షణీయుడుగా, ఆమేన్, హల్లెలూయా, అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలిగి, అపరంజి వంటి పదములు కలిగి, అత్యున్నత సింహాసనాసీనుడుగా, ఆమేన్, హల్లెలూయా. యెషయా అంటాడు కదా, ఇదిగో నేను ఆయన్ను చూచితిని, అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడైన వాణ్ణి నేను చూచాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సెరూపులు, కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఒకదానితో ఒకటవి కేకలు వేసి ఏడుస్తూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ సింహాసనం, దేవదూతల సమూహము, పరిశుద్ధుల స్వాస్యము, ఆమేన్, హల్లెలూయా, ఉన్నతమైన అదంతా ఏమిటంటే పరలోక రాజ్యం. అది కంటికి కనబడుతుంది, దాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం, అక్కడ మనం ఉండబోతున్నాం. నేను మీ కొరకు వెరీ గుడ్ స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. స్థలము సిద్ధపరిచిన తర్వాత నేను మరలా వస్తాను, నాతో పాటు మీరు ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని కలవరపడొద్దు, మీ హృదయములను వెరవనివ్వద్దు, సదాకాలం మీతో కూడా ఉన్నాను. నేను ఎందుకు వెళ్తున్నానంటే మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ ఒక రాజ్యం, ఒక పట్టణం ఉంది, అది పరలోకపు రాజ్యం. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? దేవుని రాజ్యములో మనం ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలా చెప్పనివ్వండి, దేవుని రాజ్యములో ఉన్నవాడే పరలోక రాజ్యంలో ఉండగలడు. ఆమేన్. దేవుని రాజ్యములో ఉండగలిగిన వాడే పరలోక రాజ్యములో ఉండగలడు. ఒక ఫ్యాక్టరీకి నువ్వు వెళ్ళావనుకోండి, ఒక షాపుకి నువ్వు వెళ్ళావనుకోండి, అక్కడున్న నియమాలు పనిచేస్తాయి. అక్కడ 1 గంటకు భోజనం చేయాలంటే 1 గంటకే భోజనం చేయాలి. 2 గంటలకు మళ్ళీ డ్యూటీ ఎక్కాలంటే 2 గంటలకు మళ్ళీ డ్యూటీ ఎక్కాలి. ఆమేన్. అర్జెంటుగా ఆర్డర్ డెలివరీ చేయాలి, రా నాయన అంటే ఆదివారం అయినా పరిగెత్తాలి. ఎందుకు? మనం వారికి అప్పగించుకున్నాం, వారు మన మీద ఏం చేస్తున్నారు? ఏలుబడి చేస్తున్నారు. కాబట్టి వారు చెప్పే టైము, వారు చెప్పే పద్ధతుల ప్రకారం. కొన్ని షాపింగ్ మాల్స్కి వెళ్తే అక్కడ పనిచేసే వాళ్ళందరికీ ఒకే డ్రెస్సింగ్ ఉంటుంది. నాకు నచ్చిన బట్టలు వేసుకుంటానంటే నీకు ఇక్కడ ప్రవేశం లేదు అంటారు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏ పద్ధతులను అయితే పెడుతుందో ఆ పద్ధతులను వారు పాటించాల్సి వస్తుంది. ప్రియులారా, అరమరిక లేకుండా మాట్లాడుతున్నాను అనుకోకండి. ఆమేన్. దేవుడు నా హృదయంలో పెట్టిన భారం కొలిది మాట్లాడుతున్నాను. మన జీవన శైలి, మన విధి విధానాలు, మన నిర్ణయాలు, మన ఆలోచనలు, మన భావోద్రేకాలు, మన ప్రతిస్పందనలు, మన మాట, మన ప్రవర్తన, మన వస్త్రధారణ, మన నిర్ణయాలు ప్రతిదీ కూడా దేవుని రాజ్య సంబంధులముగా మనం జీవించాల్సి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్య నియమాలు ఎలా ఉంటాయి? నాకు ఒక సంగతి గుర్తొస్తూ ఉంది. ఆమేన్. వాళ్ళు యేసుప్రభుని కొట్టారు, తిట్టారు, అవమానపరిచారు, మేకులతో కొట్టేశారు, రక్తం కారుతుంది, దాహంతో ఆయన అలముట్టిస్తున్నాడు. ఇన్ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఈ గోయింగ్ టు డై. కొన్ని క్షణాల్లో లేకపోతే కొన్ని నిమిషాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని విడిచిపెట్టబోతూ ఉన్నారు. ఆమేన్. ఆ సమయంలో ఒకడు అంటున్నాడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా. అంతవరకు ఆ వ్యక్తి ఏ రాజ్య నియమంలో ఉన్నాడంటే లోక రాజ్య నియమాల్లో ఉన్నాడు. బలత్కారముతోను, దోపిడీతనంతోను, అన్యాయముతోను, తిరుగుబాటుతోను నింపబడిపోయిన రాజ్యాంగపు పరిస్థితులు అయితే ఆ రాజ్యపు నియమాలు తన మీద ఏలుబడి చేశాయి. అందుకే ఒక బందిపోటు దొంగగా
ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారం ధిక్కరించిన వానిగా, రోమా ప్రభుత్వపు యొక్క అధికారాలు వాటన్నిటిని కూడా, వారి విధి విధానాలన్నిటిని కూడా విప్లవాత్మకంగా వ్యతిరేకించిన వానిగా, అనేకమైన భయంకరమైన దానిని కొనసాగించట్లో అనేకమైన భయంకరమైన వ్యక్తులు అలవాట్లు పనులు చేసిన వ్యక్తిగా ఆ వ్యక్తిని తీసుకొచ్చి యేసు ప్రభు పక్కన సిలువ వేశారు. కాబట్టి యేసు ప్రభుని ఆ వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు. వాళ్ళేమో యేసు ప్రభుని దైవ కుమారుడు అయితే సిలువ దిగిరారా, మందిరాన్ని పడగొడితే 3 దినాలు కడతానన్నావంట, 40 సంవత్సరాలు కట్టినటువంటి ఈ మందిరాన్ని 3 దినాల్లో కడతానన్నావంట, వద్దులే కానీ నీవు దేవుని కుమారుడు అయితే సిలువ దిగిరా, మిమ్మల్ని నమ్ముతాము అని చెప్పేసి వారు అవహేళన చేస్తూ ఆయన వస్త్రాన్ని చీట్లు వేసుకొని ఆయన మీద ఉమ్ము వేసి ఆయనని గోల చేస్తూ ఉంటే, అవహేళన చేస్తూ ఉంటే ఈ దొంగ గమనిస్తున్నాడు యేసు ప్రభుని. ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని ఆయన నిట్టూర్పు విడిచాడు. హల్లెలూయా. నేను అనుకుంటాను ఆ సీన్ కింద వాళ్ళ ఎగతాళి చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. ఎంతగా ఆయన అవమానపరచాలి అంతగా అవమానపరుస్తూ వారు సంతోష పెట్టుకుంటున్నారు. ఆ సమయంలో ఆ ముళ్ళ కిరీటంతో అలంకరించబడిన ఆ తలను పైకెత్తి బహుశా ఆయన వేడుకుంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని. బహుశా దొంగ అనుకుంటున్నాడు, ఎంతవరకు నన్ను ఏలుబడి చేసింది ఈ లోకపు రాజ్య నియమాలు, ఈ లోకపు పద్ధతులు, ఈ లోకపు దుర్మార్గం, ఈ లోకపు తిరుగుబాటుతనం నన్ను ఏలుబడి చేసింది. కానీ ఈయన మాటలు నన్ను ఆకర్షిస్తున్నాయి, ఈయన పద్ధతులు నన్ను ఆకర్షిస్తున్నాయి. ఈ లోక నియమం వేరేగా ఉంది, నా పక్కన సిలువ వేయబడిన నజరేయుడైన యేసయ్య పద్ధతి వేరేగా ఉంది. తన హింసిస్తున్న వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడని గమనించిన ఈ వ్యక్తి ఆ తక్కువ టైంలో ఎంత ప్రత్యక్షత తనకు వచ్చిందో నాకు తెలియదు, కానీ అద్భుతమైన ప్రశ్న అడిగాడండి ఆయన్ని. మనకు అలవాటైపోయి సిలువలో యేసుప్రభు మలికిన మాటలన్నింటిని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మాట అలవాటైపోయి మనం పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ తను క్వశ్చన్ చేయడమే ఎంత అద్భుతంగా క్వశ్చన్ చేశాడంటే, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోవా, నేను నీ రాజ్య పౌరునిగా నేను బ్రతకాలనుకుంటున్నాను. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని క్షణాలలో చనిపోబోతున్న యేసు ప్రభుని చూస్తున్నాడు. అరే ఇతగాడు చనిపోతాడు కదా, ఇతనిగాడు ఇంకా జీవితానికి ఇంకా వేరే దిక్కు లేదు కదా, వాళ్ళందరూ అవహేళన చేస్తున్నారు, మరి కొన్ని క్షణాలతో మాతో పాటు ఆయన కూడా ప్రాణాన్ని విడిచిపెట్టబోతున్నాడు, ఇక ఈయన రాజు ఏంటి చక్రవర్తి ఏంటి, వీళ్ళందరూ వెటకారం చేసేది నిజమే కదా అని చెప్పేసి అనుకొని యేసు ప్రభుని ఆ పక్కనున్న దొంగతో పాటు ఈ వ్యక్తి కూడా అవహేళన చేసి అవమానపరిచి లేనిపోని మాటలు మాట్లాడడం లేదు, కానీ ఆయనని గమనిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవును, ఈయన రాజే. హల్లెలూయా. ఈయన ఇంకేదో గొప్ప రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్య నియమాలు వేరుగా ఉండబోతున్నాయి. అది దేవుని రాజ్యం, పరిశుద్ధ రాజ్యము, ప్రేమ రాజ్యము, కనికరము కలిగిన రాజ్యము, సర్వోన్నతమైన దేవుని రాజ్యాన్ని నేను స్థాపించబోతున్నాడు. ఆ రాజ్య నియమాలతో నేను బ్రతకాలనుకుంటున్నారు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు మన సబ్జెక్ట్ పేరేంటో తెలుసా బ్రదర్? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందరు చెప్పండి, ఏంటండి? వెరీ గుడ్, దేవుని రాజ్యం. చెప్పండి అందరూ. మన సబ్జెక్ట్ పేరేంటి? దేవుని రాజ్యం. ఆమేన్. ఈ రాజ్య నియమాలు మన లేలుబడి చేయునుగాక, ఈ రాజ్య సంబంధులముగా మనము జీవించదుముగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజ్య సంబంధులముగా మనం జీవించగలుగుతూ ఈ రాజ్య సార్వభౌమ అధికారము ఏలుబడి కిందకి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఈ రాజ్యములో ఉన్న ప్రతి ఆశీర్వాదము, ఈ రాజ్యములో ఉన్న ప్రతి ఆనందము, ఈ రాజ్యములో ఉన్న ప్రతి వాగ్దానము, ఈ రాజ్యములో ఆ రాజ్యమునకు అధిపతి అయిన సర్వోన్నతుడైన దేవుడు, అత్యున్నత సింహాసనశీనుడైన దేవుడు తన ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నటువంటి ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి వరం మన సొంతం అవుతుంది. నాకు తెలిసి ఈ మాట మీలో కొంతమందికి పెద్దగా రుచించలేదు అని, బట్ నా హృదయాన్ని ఈ మాట తాకుతూ ఉంది.
ఆయన రాజ్య సంబంధులముగా మనం జీవిస్తూ ఆయన రాజ్య సార్వభౌమ అధికారానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, ఈ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సార్వభౌముడు, సర్వాధికారి, కనికర సంపన్నుడు, మేలు చేయవాడు, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజు హృదయంలో ఆమేన్ హల్లెలూయా అనేకమైన ఆలోచనలు ఉన్నాయి, ఉన్నతమైన ప్రేమ ఉంది మన పట్ల. ఆమేన్ హల్లెలూయా. అవి మన కంటికి కనబడలేదు, మన చెవిలకు హృదయం వినబడలేదు, మన హృదయమునకు గోచరము కాలేదు. కానీ ఈ రాజ్య సంబంధులుగా జీవించున్న వారికి, ఆ రాజ్య సార్వభౌమ అధికారానికి అప్పగించుకున్న వారికి అనుగ్రహించడానికి ఆ రాజు దగ్గర గొప్ప ఈవులు ఉన్నాయి. మణి మాణిక్యాలు కాదు, దేవునామానికి మహిమ గాక. ఆస్తి పాస్తులు కాదు, హల్లెలూయా. వెండి బంగారాలు కాదు, ఆమేన్ హల్లెలూయా. ఆయన సద్గుణశీలతలోంచి అమూల్యములైన అత్యధికమైన వాగ్దానములు మన కొరకు ఆయన చేశాడు. ఆ వాగ్దానాల ఆ మాధుర్యం అంతటిని మనము అనుభవించేలా చేస్తాడు. ఎవరికి అంటే ఈ లేఖనాలు చదువుతున్న వారికి కాదు, ఈ రాజ్యము బయట నిలబడిన వారు కాదు, రాజ్య సంబంధులుగా లోపలికి ప్రవేశించిన వారికి. మన ఒరిస్సాలో ప్రిన్స్ ఆమెల్ అంకుల్ ఒక మంచి మాట చెప్పారు, నాకు భలే నచ్చింది. హల్లెలూయా. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను బాప్తిసం పొందాలి. ఆమె నీటి మూలం అంటే మనకు అర్థమైనట్టు మాట్లాడుకుందాం. నీటి మూలముగా అంటే నీటి బాప్తిసం, ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం. ఆమె ఆయన వాక్యం చెప్తూ ఆ టెంట్లోంచి బయటకు వెళ్ళిపోయి అక్కడ ఒక ద్వారం లాగా వారు ఏర్పాటు చేస్తే, ఆ ద్వారం దగ్గరికి వెళ్ళిపోయి ఆ ద్వారం దగ్గర నిలబడి లోపలికి చూస్తూ, అబ్బా ఇక్కడ మంచి ఆరాధన జరుగుతుందే, ఇక్కడ మంచి నియమాలు ఉన్నాయే, ఇక్కడ మంచి పద్ధతులు ఉన్నాయే, అయ్యో కోయిర్ బలి ఆరాధిస్తుంది, ఇక్కడ ఎవరో దైవజనులు ఉన్నారే, ఇక్కడ వీళ్ళందరూ చక్కగా ముసుగు వేసుకొని దేవుని ఆరాధిస్తున్నారే, ఈ లోపల బలే ఉందే అని అనుకుంటున్నారట. చాలా జాగ్రత్తగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. నీటి మూలముగా బాప్తిసం పొందిన వానికి కలుగుతున్న భాగ్యం ఏంటో తెలుసా? దేవుని రాజ్యాన్ని వారు చూడగలుగుతారు. వినండి. నీటి మూలముగా బాప్తిసం పొందిన వారు హల్లెలూయా ఈ లోక రాజ్యాన్ని విడిచి దేవుని రాజ్యాన్ని వాళ్ళు చూడగలుగుతారు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే, ఆత్మ మూలముగా కూడా జన్మించిన వారు దేవుని రాజ్యాన్ని చూడడము కాదు, ఆ రాజ్యములో లోపలికి ప్రవేశిస్తారు. ఆ రాజ్య లోపలికి ప్రవేశిస్తారు. అబ్బా, మీ అందరికి అర్థమగునుగాక, మీ కన్నులు తెరవబడునుగాక. ఆ రాజ్యము లోపలికి ప్రవేశిస్తారు. బయట నిలబడి చూచేవారుగా కాదు, లోపలికి ప్రవేశిస్తారు. ఆ లోపల ఉన్న సన్నిధిని అనుభవిస్తారు, పరిశుద్ధాత్మను అనుభవిస్తారు, దేవుని శక్తిని అనుభవిస్తారు, వాగ్దానాలను అనుభవిస్తారు, కృపావరాలను అనుభవిస్తారు. హల్లెలూయా. సన్నిధిని అనుభవిస్తారు. ఆయన తన ప్రజల కొరకు దాచి ఉంచిన ప్రతి మేలులో వారి పాలిభాగస్తులు అవుతారు. ఆమేన్. డోంట్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్. బయట నుంచి దేవుని రాజ్యాన్ని చూచేవారిగా ఆగిపోకండి. ఆ రాజ్యములో పాలిభాగస్తులు అవ్వాలని, ఆ రాజ్యంలో పాలిభాగస్తులు అవ్వాలంటే పరిశుద్ధ ఆత్మ చేత మీరు బాప్తిసం పొందాలి. ఆమేన్ హల్లెలూయా. ఇలా చెప్తున్నాను ఏమనుకోకండి రా, ఈ సంవత్సరం గురి పెట్టేసుకోండి. దేవా 2024 గడిచే లోపు నేను ఖచ్చితంగా నీ ఆత్మ అభిషేకాన్ని నేను పొందుకోవాలి. నేనేదో పొందుకున్నట్టు ఫీలింగ్ కాదు, పొందుకున్నట్టు నన్ను నేను అనుకోవడం కాదు. అలాంటి మోసంలో నేను బ్రతకడానికి వీల్లేదు. ఆది అపోస్తలుల మీద ఏ అభిషేకాన్ని అయితే ఉంచేవో ప్రభా ఇంతకాలము, హల్లెలూయా హల్లెలూయా, నేను ఇదే అనుభవాల గుండా వెళ్ళిపోతున్నాను ప్రభా. లేదు 2024 సంవత్సరంలో ఆమేన్. మీరు ఎంతమంది కోరుకుంటారు నాకు తెలియదు బ్రదర్. మీరు ఇప్పటికి చాలామంది భాషల్లో మాట్లాడే అనుభవం లేదు, మీలో చాలామందికి పరిశుద్ధాత్మ అనుభవం లేదు. అడగండి దేవుణ్ణి, ఈ 2024 గడిచేలోపు ప్రభువా ఆమేన్ కొరత లేని ఆది అపోస్తుల మీద ఉన్న అభిషేకం, దేవుని మన మహిమ కలుగును గాక. వారి మీద వీరి మీద ఉన్న అభిషేకము కాదు. ఆమేన్ హల్లెలూయా. పేతురు మీద ఉన్న అభిషేకము, పౌలు మీద ఉన్న అభిషేకము, ఆమేన్ నా రక్షకుడైన యేసు క్రీస్తు మీద ఉన్నటువంటి అభిషేకం. హల్లెలూయా హల్లెలూయా. అడుగుతారు తల్లి, ఇలా చాలామంది మీ హృదయాన్ని రేపాలని అడుగుతున్నాను. వీళ్ళు ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే ఎంతమంది చేయెత్తగలరమ్మా? అప్పలనరసం గారు ఎంతకాలం నుంచి చర్చకు వస్తున్నామమ్మా?
ఏది పరిశుద్ధాత్మ అనుభవం? కొన్ని సంఘాలలో పాట ఇవ్వలేదని అడుగుతాడు ఒక ఆయన, ప్రార్థన ఇవ్వలేదని అడుగుతాడు ఒక ఆయన, ప్రాధాన్యత ఇవ్వలేదని అడుగుతాడు ఒక ఆయన. ఇవి ఇవ్వలేదన్న యావే తప్ప. హల్లెలూయా. ఇవేవి నాకొద్దు ప్రభువా, పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలి. ఆమేన్. నీ రాజ్య నియమాలలో, నీ రాజ్యపు మాధుర్యములో, నీ రాజ్యపు వాగ్దానాలలో, నీ రాజ్యపు వరములలో, నీ రాజ్యపు నియమాలలో నేను పాలిభాగస్తున్నట్లుగా, ఆమేన్, నీ అభిషేకంతో నన్ను నింపు ప్రభువా అని అడిగేవారు కొద్దివైపోయారు ఈ రోజుల్లో. దేనా మన మహిమ కలుగును గాక. అప్పుడే 10 అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారండి? నా బాధ అంతా ఒకటే. దేవుడు నా గుండెల్లో పెట్టిన ఒకే ఒక బాధ మీతో చెప్పాలనుకుంటున్నాను. రాజ్య సంబంధులుగా జీవిద్దామండి. ఆమేన్. ఏ రాజ్యం? నాకు ఇంకో మాట జోడించాలనిపిస్తుంది. పరిశుద్ధుడైన దేవుని రాజ్య సంబంధులముగా మనము జీవిద్దాం. మన జీవన శైలి, మన ప్రవర్తన, మన విధి విధానాలు, ఆమేన్, దేవుని రాజ్య సంబంధులుగా మనం జీవించగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆ దొంగ అడుగుతున్నాడు ఏమనంటే, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావా? ఆమేన్. దేవుని రాజ్యం గురించి వినేవారుగా మిమ్మల్ని చూడాలనుకోవట్లేదు దైవజనమ. దేవుని రాజ్యంలో ఉన్న శక్తిని మీరు అనుభవించాలని కోరుతున్నాను. దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కొద్ది జాగ్రత్త విందాం, కొద్ది లోతుగా వెళ్దాం అనుకుంటున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్య సంబంధులుగా జీవిస్తూ దేవుని రాజ్య సార్వభౌమ అధికారము కిందకు మిమ్మల్ని మీరు అప్పగించుకోగలిగితే, ఆ రాజ్యానికి రాజు అయినటువంటి ఆ కృప కలిగిన దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ప్రతి మేలును, ప్రతి దీవెనను నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందులో పరిశుద్ధాత్మ ఒక గొప్ప వరము, భాషలు ఒక గొప్ప వరము. దేనా మనకి మహిమ కలుగును గాక. ఈ లోకంలో జీవిస్తూనే మనం రాజ్య సంబంధులుగా జీవించాల్సిన అవసరం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అరే వీరి మాటలు ఏంటి ఇలా ఉన్నాయి, వీరి ప్రవర్తన ఏంటి ఇలా ఉంది, వీరి నిర్ణయాలు ఏంటి ఇలా ఉన్నాయి. వీధుల్లో మనలాగా కేకలు వేయట్లేదు. బయటికి వస్తే వారు చాలా బాగుంటున్నారు. ఒంటి నిండా బట్టలు వేసుకుంటారు, కాళ్ళకి చెప్పులు వేసుకుంటారు, మర్యాదగా మాట్లాడతారు, మర్యాదగా పలకరిస్తారు, శుభ్రంగా ఉంటారు, పరిశుభ్రంగా ఉంటారు, పరిశుద్ధతో ఉంటారు. హల్లెలూయా. అందరి జీవన శైలికి వీరి జీవిత శైలి, జీవిత విధానం వేరేగా ఉంటుంది. ఏంటిది? అప్పుడు వారికి ఒక సంగతి తెలుస్తుంది, వారు దేవుని రాజ్య సంబంధులు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ రాజ్య నియమాలన్నీ కూడా మన మీద ఏలుబడి చేయునుగాక. ఆమేన్. దేవుని రాజ్య, మరొకసారి అన్నిసార్లు మాట చెప్తున్నాను, ఏమనుకోకండి. దేవుని రాజ్య సార్వభౌమ అధికారానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, నాకు ఓటేయండి మీకు ఇవన్నీ ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నాకు ఓటేయండి ఇవన్నీ మీకు ఇస్తాను, ఈ పథకాలన్నీ మీకు వర్తింపచేస్తాయి. వారి హృదయాల్లో ఏ పథకాలు ఉన్నాయో నాకు తెలియదు కానండి, నా దేవుని హృదయంలో మాత్రం అద్భుతమైన పథకాలు ఉన్నాయి, అమూల్యములైన పథకాలు ఉన్నాయి. ఆ పథకాలకి పెట్టిన పేరే వాగ్దానాలు. ఆ పథకాలకి పెట్టిన పేరే వాగ్దానాలు. ఆమేన్. హల్లెలూయా. ఈ దేవుని రాజ్య ఆ సార్వభౌమ అధికారానికి నిన్ను అప్పగించుకుంటే దేవుని దగ్గర ఒక మేనిఫెస్టో ఉందండి, దాని పేరే అమూల్యములైన వాగ్దానాలు. హల్లెలూయా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక మేనిఫెస్టో ఉంది. హల్లెలూయా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక మేనిఫెస్టో ఉంది. నాకు ఓటే గెలిపిస్తే ఈ మేనిఫెస్టోలో ఉన్న వరాలన్నీ మీకు ఇస్తానని చెప్తున్నారు. నా దేవుని దగ్గర ఒక మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టో పేరే వాగ్దానాలు. ఆ వాగ్దానాలన్నిటినీ ఆయన నీ మీద నీకు అనుగ్రహిస్తాడు. ఆ వాగ్దానాలన్నీ నువ్వు అనుభవిస్తావు. అవి అమూల్యమైన వాగ్దానాలు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, దోచుకునేటువంటి ఈ లోక రాజ్యాధిపతులు లాంటి మనుషుల్లోంచి వచ్చినవి కాదు. అమూల్యములైన, అనగా
ఆయన మహిమ గుణాతిశయములలో నుండి వచ్చిన అమూల్యములైన వాగ్దానాలని దేవుడు మీకు వర్తింపజేస్తాడు. ఎవరికి ఈ వాగ్దానాలు అంటే? ఆమేన్. ఏ గుణాతిశయాలు అయినవి చెప్పండి? ఏంటవి? మహిమ గుణాతిశయములు. ఆమేన్. సుగుణాల సంపన్నుడు ఆయన, స్తుతిగానాల వారసుడు ఆయన. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సద్గుణశీలుడు ఆయన. అబ్బా, మంచిగా స్తోత్రం చెప్తారనుకున్నా అన్నాడు. సద్గుణశీలుడు నీ ప్రభు, సుగుణాల సంపన్నుడు నీ ప్రభు. ఆ సుగుణాల సంపన్నుడైన యేసుక్రీస్తు ఆయన మహిమ గుణాతిశయములలో నుండి కొన్ని వాగ్దానాలు నీ కొరకు తయారు చేశాడు. అదే ఈ రాజ్యానికి ఆయన ఇవ్వబోయే మేనిఫెస్టో. ఆమె ఆ వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు ఎవరి జీవితంలో ఏలుబడి చేస్తాయి అంటే, ఎవరైతే ఈ లోక రాజ్య నియమాలను విడిచిపెట్టి, ఈ లోక రాజ్య పద్ధతులను విడిచిపెట్టి, ఈ లోక రాజ్య ఆచారాలు విడిచిపెట్టి, ఈ లోక జీవన శైలిని విడిచిపెట్టి దేవుని రాజ్య నియమము ప్రకారము పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడుతూ రాజ్య సంబంధులుగా జీవిస్తారో, రాజ్య సంబంధులుగా జీవించే ప్రతి వారికి కూడా దేవుడు ఈ మేనిఫెస్టోని వారికి అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన దగ్గర ఉన్న కృపావరాలన్నీ నీకు ఇస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన మంచితనం అంతటిని కనపరుస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మహిమతో నిన్ను నింపుతాడు, ఆయన ఆత్మతో నిన్ను నింపుతాడు, ఆయన వాక్యముతో నిన్ను నింపుతాడు, ఆయన పోలికలో నిన్ను మలుస్తాడు, ఆయన స్వరూపంగా నీకు మలుస్తాడు, ఆయన అధికారాన్ని నీకు ఇస్తాడు, ఆయన శక్తిని నీకు ఇస్తాడు ఆయన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. నువ్వు మాట్లాడింది జరుగుద్ది, నువ్వు మాట్లాడేది ప్రతిదీ జరుగుతుంది. కొన్నిసార్లు నువ్వు మాట్లాడవసరం లేదు, నువ్వు అనుకుంటే చాలు అది జరిగిపోతుంది. ఎప్పుడో తెలుసా? దేవుని రాజ్య సార్వభౌమ అధికారానికి నిన్ను అప్పగించుకున్నప్పుడు. ఆమేన్. ఈ రాజ్యం ఏ నియమము ద్వారా పనిచేస్తుందంటే బ్రదర్, పరిశుద్ధాత్మ నియమము ద్వారా ఈ రాజ్యం పనిచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రేమతో స్థాపింపబడిన రాజ్యం ఇది. ఆమేన్, హల్లెలూయా. నీతి, సమాధానము, ఆత్మలో ఆనందము కలిగిన రాజ్యం ఇది. ఆమేన్. ఎంతమందికి ఆశ ఉంది దేవుని రాజ్య సంబంధులుగా బ్రతకాలి అని? ఎవరికి నేను చేయతే ఇక్కడ అందరు ఎత్తేస్తారు కదా అని చెప్పేసి నాకు ఈ మాటలు చెప్తుండే కానీ హృదయంలో నాకు ఆనందం కలుగుతుంది. నేను నా దేవుని రాజ్య సార్వభౌమ అధికారానికి నన్ను నేను అప్పగించుకున్నప్పుడు ఈ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. ఆయన సుగుణాల సంపన్నుడు ఆయన. ఓ ప్రైజ్ ది లార్డ్. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కలిగినటువంటి మహనీయుడు ఆయన. ఆయన గుండెలో నా పట్ల ఎంతో ప్రేమ ఉంది, ఎంతో వాత్సల్యత ఉంది, ఎంతో కనికరం ఉంది. నా కంటికి కనబడిని, నా చెవికి వినబడి, నా హృదయమునకు కానరాని అనేకమైన వాటిని ఆ రాజు నా కొరకు దాచి ఉంచి నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ రాజ్య పౌరునిగా నేను బ్రతకగలిగినప్పుడు ఆమేన్, ఆ మేనిఫెస్టో అంతా. ఆమేన్. నేను అన్నారు అక్కడ దెందేరు ఎక్కడ ఏదో ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు 90% మా మేనిఫెస్టో నెరవేర్చాం, ఇంకా 10% మాత్రమే ఉంది అని. ఎంత నెరవేర్చారు, ఎంత నెరవేర్చారు నాకు అనవసరం, కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమేన్ ఆకాశము గతించిన, భూమి గతించిన, ఆయన మాటల్లో సున్నైనను పొల్లైనను గతించదు. ఆయన మేనిఫెస్టో అంతటిని నెరవేరుస్తాడు, ఆయన వాగ్దానాలన్నిటినీ నెరవేరుస్తాడు, తన్ను తాను కనపరుచుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఓ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రాజ్య సంబంధులు బూతులు మాట్లాడుతున్నారు, ఈ రాజ్య సంబంధులు అన్య భాషలతో దేవునిని ఆరాధిస్తారు. హల్లెలూయా. ఈ రాజ్య సంబంధులు ద్వేషం, కోపం, అసూయ ఏలుబడి చేస్తుంది. ఈ రాజ్య సంబంధుల మీద దేవుని ప్రేమ ఏలుబడి చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోక రాజ్యంలో ఉన్నటువంటి వారికి మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఉంటుంది, కానీ ఈ రాజ్య అధికారంలో పరిశుద్ధాత్మ యొక్క ఏలుబడి కింద నేను ప్రయాణం చేస్తూనే ఉంటాను. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. రాజ్య సంబంధిగా నేను జీవించగలగాలి, రాజ్య సంబంధిగా జీవించగలగాలి. ఆమేన్. ప్రియులారా, ఈ మాట చెప్పాలనుకున్నాను, అతిగా అనుకున్న పర్వాలేదు. ఆ రాజ్య సంబంధులుగా మనం జీవిస్తున్నప్పుడు పాపమునకు మన మీద ఏలుబడి లేదు. ఎంతమందికి కావాలి, ఎంతమందికి కావాలి? ఆ రాజ్య సంబంధులుగా జీవిస్తున్నప్పుడు పాపం మన మీద ఏలుబడి చెయ్యలేదు, శాపం మన మీద ఏలుబడి చెయ్యలేదు, రోగం మన మీద ఏలుబడి చేయలేదు. ఏ ఏలుబడి కింద మనం ఉండము. కేవలం మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆమేన్ హల్లెలూయా స్వస్థపరిచే యెహోవా యొక్క అధికారము కింద, ఆధిపత్యము కింద, ఏలుబడి కింద మన జీవితాలు ఉంటాయి. ఆమేన్ హల్లెలూయా. చీకటి పోయిన తర్వాత వెలుగు వచ్చినట్లుగా, చీకటి పోయిన తర్వాత మెల్లిమెల్లిగా 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 తెల్లవారుతూ ఒకేసారి బళ్ళును తెల్లవారినట్లుగా మెల్లిమెల్లిగా ఈ చీకటి రాజ్యములో ఉంచి ఆమేన్ వెలుగయ్యున్న దేవుని రాజ్యములోనికి మెల్లిమెల్లిగా మనం వెళ్ళిపోదాం. ఆ నీతి సూర్యుని యొక్క ఆధిపత్యం కింద మనం జీవిద్దాం. రండి డియర్ చర్చ్, ఐ యామ్ ఇన్వైటింగ్ యూ. దేవుని సేవకునిగా మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. రండి, దేవుని రాజ్యములో చాలా ఉన్నాయి. మన కొరకు దేవుడు చాలా సిద్ధపరిచాడు, చాలా ఎదురు చూస్తూ ఉన్నాడు, చాలా ఉంచాడు ఆయన మన కొరకు. ఆమేన్ హల్లెలూయా. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చే వాటిని మనం పొందుకుంటాం, ఆయనను కూడా మనం పొందుకుంటాం. ఆమేన్. నా రాజ్యంలోనికి రండి, నేను ఇవ్వాలనుకునే మీకు ఇస్తానని అక్కడితో ఆయన తృప్తి పడ్డంలే. ఆయన అంటున్నాడు, నా రాజ్యంలోనికి రండి, నాతో పాటు సింహాసనమందు నేను కూర్చుండబెడతాను అంటున్నాడు. నాతో పాటు ఏలుబడి చేద్దురు కానీ అంటున్నాడు. దేనా మన మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, జాగ్రత్తగా ఇక్కడ నుంచి ఆయన ముగించాలి. దేవుని రాజ్య సంబంధులుగా మనం బ్రతకాలి అంటే, లేక దేవుని రాజ్య సంబంధులుగా మనం బ్రతుకుతున్నాము అనడానికి రుజువు ఏంటో తెలుసా? దేవుని రాజ్య నియమాలు మన మీద ఏలుబడి చేయాలి. ఆమేన్. దేనా మనకి మహిమ కలుగును గాక. గట్టి చేద్దాం. ఆమేన్. సరే, టైం అవుతుంది. ఈ వ్యక్తి యేసు ప్రభుతో అన్నాడు కదా, ఏమని? నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అక్కడ ఆ వ్యక్తి ఒక విషయాన్ని గమనిస్తున్నప్పుడు, నేను ఈ విషయాన్ని గమనిస్తున్నప్పుడు నాకు అర్థమైన ఒక సంగతిని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అసలు మెసేజ్కి అసలు ఇంపార్టెంట్ ఇది నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఉన్నారు బ్రదర్? సరే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు దైవ కుమారుడు అయితే, దేవుని కుమారుడు అయితే సిలువ దిగిరా, మేము కూడా నిన్ను నమ్ముతాం, మేము కూడా నిన్ను నమ్ముతాం. ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ దిగిరా. హల్లెలూయా. నువ్వు దుష్టుడు అయితే సిలువ దిగిరా అంటే, నేను దుష్టుని కాదు కదా అని ఆయన అలా ఉండిపోవచ్చు. కానీ వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, నీవు దేవుని కుమారుడు అయితే, ఆయన దేవుని కుమారుడు కాదా బ్రదర్? దేవుని కుమారుడు కాదా? దేవుని కుమారుడు కాదా? మరి ఎందుకు సిలువ దిగి రావట్లా? సరే, అంత లోతుకు వెళ్ళొద్దు. కానీ నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ దిగిరా. దేవాలయాన్ని పలగొడితే 3 దినాల్లో కడతానన్నావు అంటూ నువ్వు. అంత పెద్ద టాస్క్ వద్దులే కానీ నీకు. ఈ చేత కానీ కలబొలి మాటలు ఎందుకులే కానీ, పెట్ల ధరలు కానీ గొప్ప కబుర్లు ఎందుకులే కానీ, అంత పెద్దొద్దు, అంత పెద్ద పెద్ద మాటలొద్దు. మేమే నీకు ఒక సవాలు విసురుతున్నాం, మేమే నీకు ఒక చిన్న టాస్క్ ఇస్తున్నాం. ఇది నువ్వు చేస్తే మేమందరం నువ్వు రక్షకుడు అని, దేవుని కుమారుడు అని నమ్మేస్తాం. ఇంతవరకు నువ్వు దేవుని కుమారుడు దేవదూషణ చేసేవి అన్నావు, కానీ మేమే బిలీవ్ చేసేస్తాం నువ్వు దేవుని కుమారుడు అని. డూ వన్ థింగ్, నువ్వు ఒక్కడు చెయ్యి. హల్లెలూయా. కృప వినమ్మా. ఒక్కడు చెయ్యి. ఏంటో తెలుసా? సిలువ దిగి రా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాను. అబ్బా, టైం అయిందా? ఆయన దేవుని కుమారుడు కదా? అంత చెప్తారా? దేవుని కుమారుడు కాదా? ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇక్కడ విషయం చెప్పాలనుకుంటున్నాను. తాను ఏంటో మనుషుల్ని మనుషులు ఎదుట ప్రూవ్ చేసుకోవాలని ఆయన కోరుకోలేదు.
డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్ అండ్ డోంట్ ట్రై టు ఇంప్రెస్ ద పీపుల్. అక్కడి నుంచి ఇందులోకి వచ్చానని ఏమనుకోకండి, ఎందుకో నాకు అవసరమని నేను ఈ విషయాలు మాట్లాడుతున్నాను. డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్. మనుషుల ఎదుట నిన్ను నువ్వు రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. కొన్నిసార్లు నువ్వెంత ప్రయత్నం చేసినా వారు నేను ఎలా చూడాలో అలాగే చూస్తారు, ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతారు. దేవా, నేను కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తం ఆయన మూలముగానే కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేకుండా ఏది కలగలేదు. అలాంటి ఆ మహనీయుడు, ఆమేన్ హల్లెలూయా, సర్వోన్నతుడు, హల్లెలూయా, మహిమా స్వరూపుడైన వాడిని, ఆమేన్ హల్లెలూయా, వారు దిగంబరులుగా చేసి సిలువలో వేలగట్టేసి నువ్వు దిగిరా, నువ్వు దైవ కుమారుడైతే అని చెప్పేసి అంటే, ఆమేన్, వారందరి ఎదుటిగా తను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆయనకు ఒక చక్కని ఆయన దేవుని కుమారుడే కదండి. వాళ్ళు అడిగేది ఇంక వేరేది ఏం అడగలేదు కదా. నువ్వు దేవుని కుమారుడు అయితేనే కదా అని అడిగారు, కాబట్టి ఆయన దేవుని కుమారుడే కదా. వాళ్ళు అడిగింది ఏదో అదే కదా ఆయన, కాబట్టి హీ కెన్ ప్రూవ్ ఇట్. తను రుజువు చేసుకోవచ్చు. సిలువ దిగి వచ్చి మరలా వెనక్కి వెళ్ళిపోయి, ఎస్ ఐఎమ్ ద సన్ ఆఫ్ మోస్ట్ హై అండ్ లివింగ్ గాడ్, హల్లెలూయా, జీవం కలిగిన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని తను రుజువు చేసుకోవచ్చు. ప్రియులారా, యేసు ప్రభు తను రుజువు చేసుకున్నది మనుషుల ఎదుట కాదు, తను రుజువు చేసుకున్నది దేవుని ఎదుట రుజువు చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజ్య నియమాల్లో ఒక నియమం అన్నట్టుగా దీన్ని నేను మాట్లాడుతున్నాను. టైం అయింది, త్వరగా చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషుల ఎదుట తను ప్రూవ్ చేసుకోవడం కాదు. దేవుని మనకి మహిమ కలుగును గాక. అవును, ఆయన సిలువ దిగి వచ్చి నేను దేవుని కుమారుడు అని చెప్పుకోగలడు ఆయన. దేవుని మన మహిమ కలుగును గాక. ఒక్కసారి ఆయన దిగి వచ్చి ఉంటే స్టోరీ ఇంకోలాగా ఉండేది, పరిస్థితులు ఇంకోలాగా ఉండేవి. అక్కడ అవహేళన చేసేవారు అందరూ కూడా భయంతో వణికిపోయి ఉండేవారు. ప్రైజ్ ది లార్డ్. ఏదో మాట గుర్తొచ్చింది కానీ కావాలని ఆపాను. భయంతో వణికిపోయి ఆయన ఎదురు సాష్టాంగ పడిపోయి, నీవే దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమారుడివి, మేము అబద్ధమాడాము, మేము తప్పుగా అనుకున్నాము, అయ్యో నిన్ను అవమానించాం, నిన్ను దూషించాం, మమ్మల్ని క్షమించు, నీ రక్తంతో మమ్మల్ని కడగని వారి పాదాల మీద ఆయన పాదాల మీద వాళ్ళు పడిపోయి ఉండేవారు. హీ కెన్ ప్రూవ్, ఆయన ప్రూవ్ చేసుకోగలడు ఆయన. దేనా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ తన్ను రిక్తునిగా చేసుకున్న యేసయ్య, ఆమేన్, వారి ఎదుట తను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు, కానీ దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట తాను ప్రూవ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా కొన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో ఒక మాట చెప్పాలనుకున్నాను, ఈ రాజ్య సంబంధముగా డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ పీపుల్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు మనుషుల ఎదుట కాదు, కానీ దేవుని ఎదుట నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే, దేవుడిని నువ్వు ఇంప్రెస్ చేయగలిగితే, మనుషుల ఎదుట దేవుడు నిన్ను ప్రూవ్ చేస్తాడు. మనుషుల ఎదుట దేవుడు నిన్ను ఇంప్రెస్ చేసి నిలబెడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేవారు అన్నివ్వండి, నిందించేవారు నిందించండి, అవమానకరంగా మాట్లాడేవారు మాట్లాడినవ్వండి, ఆ మాటలు స్వీకరించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పోయిన వారు వాక్యం చెప్తే ఒక మాట అన్నాను, ఎవరో అన్నారు నాకు సేవ చేయడం రాదని. నేనేం బాధపడలేదు, బైబిల్ పట్టుకొని దేని మనసుతో దేవుని సన్నిధిలో యథార్థంగా చెప్పాను, మీరు అన్నది కరెక్టే, 1% కూడా నాకు సేవ చేయడం నాకు రాదు అని నేను ఒప్పుకున్నాను. నేను అలా ఒప్పుకున్నప్పుడు ఎంత యథార్థంగా ఒప్పుకున్నాను, దేవుడే సాక్ష్యము. అయితే నాకు వెనకాతలున్న ఒక గొప్ప ధైర్యం ఏంటో తెలుసా, నన్ను పిలిచిన నా దేవుడు తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందే నన్ను ఎరిగిన నా దేవుడు, ఆయనకు తెలుసు నా ద్వారా ఎలాగో సేవ చేయాలో. ఆమేన్, హల్లెలూయా. మీరు అన్నది నిజమేనండి, నాకు సేవ చేయడం రాదు, నేను సేవ చేయాలనుకోవటం లేదు. నా ద్వారా పరిశుద్ధాత్మని సేవ జరగాలని కోరుకుంటున్నాను, పరిశుద్ధాత్మని పరిచర్య జరగాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా.
మెనీ టైమ్స్ వీ వాంట్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ పీపుల్. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి అలా కాదు ఇలాగా, ఇలా కాదు అలాగా, ఇలా కాదు అలా కాదని ఎన్నో చెప్పి అలా చెప్పి ఇలా చెప్పి ఇలా చెప్పి ఇది ఇలా జరిగింది అలా జరిగిందని, మనం మంచివారమని, మనం అలా చేయలేదని, మనం నీతిమంతులని యథార్థమంతులని చెప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. నేను చెప్పిన కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నం చేస్తామో అందులో కూడా బూతులు ఎత్తుక్కొని ఇంకా భయంకరంగా చిత్రీకరించే నీచపు లోకంలో మనం ఉన్నాం. దైవజనమా, మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట మనల్ని మనము ప్రూవ్ చేసుకోగలిగితే, దావీదు అన్నాడు, నా ఇంట నేను యథార్థముగా నడుచుకున్నాను, దేవా నన్ను పరిశీలించుము, దేవా నన్ను పరిశోధించుము. అబ్బా, ఈ మాట మనందరం చెప్పగలుగుదుముగాక. గట్టిగా స్తోత్రం చెప్పలేదు. కొంతమందికి బోర్ కొడుతున్నట్టుంది, నేనేం చేయలేను. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. దేవా నన్ను పరిశీలించుము, నన్ను పరిశోధించుము, నేను యథార్థముగా నడుచుకొనుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. తనేంటో లోకానికి చూపించాలని ఆయన కోరుకోలేదు, కానీ తానేంటో దేవునికి చూపించాలని ఆయన కోరుకున్నాడు. తండ్రి, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను నెరవేర్చానని తండ్రి వైపు తన కన్నులెత్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ప్రూవ్ చేసుకుంది ఎవరికంటే, నేను నీకు నిజమైన కుమారుణ్ణని తండ్రికి ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన ఇంప్రెస్ చేసింది ఎవరంటే లోకాన్ని కాదు, దేవునిని ఇంప్రెస్ చేశాడు. ఆయన తండ్రిని ఇంప్రెస్ చేశాడు. ఎంతమందికి మాట్లాడదో అనేది లేదో నాకు తెలియదు. త్వరగా కొంతమంది వ్యక్తులు నేను చూపించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ పీపుల్. మనుషులు ఎదుట నిన్ను రుజువుపరచుకోవాలని కోరుకోవద్దు. ఆమేన్. నాకు రెండు మాటలు కలిపేస్తాను ఎందుకంటే టైం లేక. దేవుని ఎదుట నువ్వేంటో ప్రూవ్ అవ్వాలి, దేవునిని మాత్రమే నువ్వు ఇంప్రెస్ చేయాలి. నీ పాట పాడితే చర్చికి నచ్చిందా లేదా అనేది కాదు, నీ పాట ఆయనకి నచ్చిందా లేదా అనేది. నీ వాక్యం చెప్తే జనాలకు నచ్చిందా లేదా అని కాదు, నువ్వు వాక్యం చెప్తే ఆయన ఇంప్రెస్ అవ్వగలుగుతున్నాడా లేదా. ఆమేన్. కెన్ యు సే హల్లెలూయా, ఆమేన్. లోకాన్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. రాజ్య సంబంధులారా, దేవునిని ఇంప్రెస్ చేయడానికి జీవిద్దాం, దేవునిని సంతోషపెట్టడానికి జీవిద్దాం, దేవుని ఎదుట మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి మనం జీవిద్దాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక వ్యక్తిని కనుగొన్నాను. ఐ ఫౌండ్ ఎ మ్యాన్. నేను ఒక వ్యక్తిని కనుగొన్నాను. ప్రైజ్ ది లార్డ్. దావీదుని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని మన మహిమ కలుగును గాక. దావీదుని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, హల్లెలూయా. సౌలు విషయంలో నేను ధృవీకరించిన తర్వాత యెష్షయి కుమారుని నేను కనుగొన్నాను. ఆమేన్. గట్టిగా చెప్దామండి. ఏమని కనుగొన్నాడంట? అబ్బా, మాట చదివిన ప్రతిసారి నాకు ఏడుపు వచ్చింది. ఏమని కనుగొన్నాడంటే, అతడు నా హృదయాన్ని అనుసరించువాడు, నా ఉద్దేశములు అన్నీ నెరవేర్చువాడని నేను దావీదుని కనుగొన్నాడు. క్యాథరిన్ చదవకూడేస్తాను, నేను రికార్డింగ్ అవుతుంది అక్కడ మెసేజ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని పలికాడు? అతడు నా హృదయమును అనుసరించే మనుషుడు. తన ఉద్దేశాలు కాదు, ఇతరుల ఉద్దేశాలు కాదు, నా ఉద్దేశంలో కొన్ని కాదు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడుగా నేను దావీదుని కనుగొన్నానని దావీదుని గురించి దేవుడు సాక్ష్యం చెప్పినప్పుడు, దేవుడు ఇంప్రెస్ అయిపోయినప్పుడు, దావీదు వయసు 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు. In between 15 to 17 years old, 15 నుంచి 17 సంవత్సరాల వయసు లోపున్న దావీదుని గురించి ఏమంటాడంటే, దేవుడు ఇంప్రెస్ అయిపోయాడు. దావీదు ఏంటో మనుషులు ఎదుట రుజువు చేసుకోలేదు, కానీ దేవుని ఎదుట తను రుజువు చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. He never tried to impress the people, always he tried to impress God. హల్లెలూయా. దేవునిని మాత్రమే సంతోషపెట్టడానికి, దేవునిని మాత్రమే ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేశాడేమో. ఇప్పుడు దేవుడు ఇంప్రెస్ అయిపోయాడు దావీదు విషయంలో. అంటున్నాడు, ఆమేన్, హల్లెలూయా, నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడుగా యెష్షయి కుమారుని నేను కనుగొన్నానన్నాడు. నేను చూశాను కాదు,
నేను కనుగొన్నాను. ఆ మాట చాలా మీనింగ్ఫుల్. ఐ ఫౌండ్ ఎ మ్యాన్ అంటే నేను వెతికినప్పుడు నాకు ఒక వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తిని చూసినప్పుడు నేను ఇంప్రెస్ అయిపోయాను. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తిలో నాకు కనబడింది ఏంటో తెలుసా? అతడు నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు, నా హృదయాన్ని అనుసరిస్తాడు. ఆమేన్. ఎంతమందికి ఈ మాట సవాలుగా ఉందని నాకు కొంతమంది నిద్రమొక్కాలుగా కనిపిస్తున్నాయి. లెట్ గో, వారిని అలాగే ఉండనివ్వండి. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు మనుషుల్ని ఇంప్రెస్ చేయలేదు. ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు పలికాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాబు వచ్చి అంటున్నాడు, మనకు తెలుసు, స్టోరీ తెలుసు కదా, డైరెక్ట్గా వచ్చేసాను. ఆమె ఎవరు? ఏలియాబు. మర్చిపోయారు అప్పుడే. దావీదు పెద్దన్నయ్య. ఈ స్టోరీ ఎక్కడ జరుగుతుంది? వెరీ గుడ్. గొలియాతు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధానికి వచ్చినప్పుడు, నీ హృదయ కాఠిన్యము నుండి చెడుతనము నేను ఎరుగుదును, ఆ చిన్న మందని ఎవరు వశం చేసావురా? హల్లెలూయా. ఇక్కడ నీకేం పని? ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళిపో ఇక్కడి నుంచి అని దావీదు మీద ఏలియాబు కోపగించుకుంటున్నప్పుడు, ఆమేన్, దావీదు తను ప్రూవ్ చేసుకోవాలంటే ప్రూవ్ చేసుకోగలడు. 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, మీరు నన్ను అవమానపరిచారా? మర్చిపోయావా ఏలియాబు? మర్చిపోయావా పెద్దన్న? మీకందరి కళ్ళ ఎదురుగా సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు నన్ను అభిషేకించాడని మర్చిపోయావా? రెండోది, ఆ సింహ పిల్లలు ఎత్తుకొని వెళ్ళిపోతున్నటువంటి క్షమించాలి, ఆ గొర్రె పిల్లలు ఎత్తుకొని పోతున్నటువంటి సింహమును, ఎలుగుబంటును నేను చేతితో పట్టుకొని చీల్చివేసిన సంగతి మర్చిపోయావా? ఇంతకుముందు చెప్పాను నేను. హల్లెలూయా. ఆ సింహాన్ని చీల్చివేసిన ఇదే రిస్టును ఉపయోగించి ఒక్క గుద్దేనంటే ఏలియాబు సస్తావు నువ్వు. He has a chance to prove himself. తనకు ఛాన్స్ ఉంది తను ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి. కానీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదుకు ఒక సంగతి తెలుసు, నన్ను ప్రూవ్ చేయవలసింది మనుషులు కాదు, నన్ను ప్రూవ్ చేసుకోవలసింది నేను కాదు, నన్ను ప్రూవ్ చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నమ్ముకొని మౌనంగా ఉన్నానని దావీదు అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు. కానీ వాదన పెట్టుకోలేదు, తిరిగి ఎదురు సమాధానం చెప్పలేదు. ఏమనుకుంటున్నారా నాన్నని తన గురించి చెప్పుకునే ప్రయత్నం చేయలేదు, తన సంగతి అంతా చెప్పుకునే ప్రయత్నం చేయలేదు, తను ఏంటో తను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయలేదు, తాను ఎవరో, తన బలం ఏంటో, తన శక్తి ఏంటో, ఎవరు తనకు తోడై ఉన్నారో, తన జీవితంలో జరిగిన కార్యాలని చెప్పుకొని ఇదిరా నా సంగతి అని చెప్పాలని ప్రయత్నం చేయలేదు. నేనేమి చేసి ఇతని మాట మాత్రం పలికితనని మౌనంగా వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? దావీదుకు తెలుసు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నన్ను దేవుడు ప్రూవ్ చేస్తాడు. దేనాను మహిమ కలుగును గాక. గట్టి చేద్దాం. హల్లెలూయా. నువ్వు బాలుడివి, నువ్వు ఎలా యుద్ధం చేస్తావు? ఆమేన్. అక్కడ మాత్రమే అంటున్నాడు, అది కూడా తన ప్రూవ్ చేసుకోవట్లేదు. ఏమంటాడంటే, ఆ సింహము నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుంచి నన్ను తప్పించిన నా దేవుడే సున్నతి లేని ఈ ఫిలిష్తీని చేతి నుంచి నన్ను విడిపిస్తాడు. ఆమేన్. ఒక మాట చెప్పిన ప్రియులారా, ఎల్లప్పుడూ దావీదు దేవుని ఎదుట తను ప్రూవ్ చేసుకోగలిగాడు కాబట్టి, ఎల్లప్పుడూ దేవునిని మాత్రమే ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి, నాకు అనిపిస్తుంది దావీదు ఏంటో ప్రూవ్ చేయడానికే దేవుడు గొలియాతుని రేపాడు అనిపిస్తుంది నాకు. దేనా మనకి మహిమ కలుగును గాక. ఆమేన్. గొలియాతు ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చింది ఇశ్రాయేలు ప్రజల్ని భయపెట్టడానికి కాదు, దేవుడు దావీదుని హెచ్చించడం కొరకు దేవుడే గొలియాతుని అనుమతించాడేమో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు అనిపిస్తుంది గొలియాతు బాగా యుద్ధం చేయగలిగిన వాడు, బాగా నేర్పరు కదా, ఎందుకు 40 రోజులు రావాలి, రోజు సాయంకాలం ఉదయం ఎందుకు రావాలి? ఒక్కసారిగా వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల మీద పడిపోతే ఫినిష్ అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలందరూ వాడికి బానిసలు అయిపోతారు కదా. ఆమె ఎందుకు వాడు యుద్ధం చేయట్లేదంటే, దేవుడు వాడిని వెయిట్ చేయిస్తున్నాడు. ఎందుకు అంటే, అరణ్యములో నుండి తాను ఇంప్రెస్ చేసినటువంటి దావీదుని పిలుచుకొని రావడం కొరకు, దావీదు కొరకు గొలియాతుని ఆపాడు దేవుడు. అబ్బాయి ఎంతమందికి అర్థమైందండి?
దావీదు కొరకు గొలియాతు నాపాడు. అది 40 రోజులు ఉదయం సాయంకాలం ఏం పని అయ్యా, ఏంది పొద్దున్నే వచ్చి చెప్పించి వెళ్ళిపోయి చేత యుద్ధం చేయి, ఏ ఉదయం సాయంకాలం మనకేంటి. ఒకవేళ గొలియాతుతో సైనికులు అనొచ్చు కదా, అయ్యా ఎన్ని రోజులు అయ్యా, ఒక రోజు 2 రోజులు 10 రోజులు అయిపోయి 20 రోజులు 30 రోజులు అయిపోయింది. రోజు ఉదయం వెళ్తున్నావు, కనబడుతున్నావు, వచ్చేస్తున్నావు, మళ్ళీ సాయంకాలం పోతున్నావు, వాళ్ళకి కనబడుతున్నావు, వచ్చేస్తున్నావు. ఇదంతా ఎందుకు? ఒక్కసారి యుద్ధానికి వెళ్తే వేసేయచ్చు కదా. ఆమేన్. బహుశా గొలియాతు అంటున్నాడేమో, కొంతమంది ఇక్కడ లేనట్టున్నారు, ఐఎమ్ సారీ, గొలియాతు అంటున్నాడేమో, నాకు యుద్ధం చేయాలని ఉందిరా, కానీ ఏంటో తెలియదు, సంఘా నన్ను ఏదో ఆపుతుందిరా. ఎందుకంటే దావీదు రావాలి కాబట్టి. హల్లెలూయా. సో గొలియాతుని దేవుడే వెయిట్ చేయిస్తున్నాడు, ఎందుకంటే దావీదు రావాలి కాబట్టి. దావీదు వచ్చే సమయం వచ్చే వరకు దేవుడు ఎదురు చూశాడు. దావీదు రాగానే దావీదుని దేవుడు అభిషేకించాడు. ఆమేన్. హల్లెలూయా. దావీదు అది రాయి తీసుకొని దేవుని నామం పేరట గొలియాతుని కొట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలా మళ్ళీ చెప్పనమండి, ఎప్పుడు దావీదు తను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీకు తెలుసా, సమూయేలు వచ్చాడు ఇశ్రాయేలుకు రాజుగా ఉండటానికి, నీ కనిష్ఠుడైనటువంటి దావీదుని దేవుడు అభిషేకించాడయ్యా అంటే, నెక్స్ట్ డే నుంచి మంచి బట్టలు వేసుకొని కూర్చొని నేను రాజుని కాబోతున్నానని ఇంట్లో కూర్చొని ఫోజ్ కొట్టలేదు. నాకు బాగా నచ్చిన విషయం ఏంటో తెలుసా, నెక్స్ట్ డే ఆ గొర్రె పిల్లని తీసుకొని అడవికి వెళ్ళిపోయాడు. దావీదు జీవితంలో ఎక్కడ నేర్చుకున్నాడో నాకు తెలియదు, కానీ ఒక పాఠం నేర్చుకున్నాడు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనుషులు నేను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకరోజు వస్తుంది, దేవుడు నన్ను ప్రూవ్ చేస్తాడు, దేవుడు నన్ను ఇంప్రెస్ చేస్తాడు. నేను మన మహిమ కలిగిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, ఓ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరిగెత్తుకొని వెళ్ళి గొలియాతు యొక్క మెడను తెగనరికి దావీదు పట్టుకొని వస్తుంటే, ఆమేన్, హల్లెలూయా, దావీదుని వెక్కిరించిన వారందరూ, అవమానపరిచిన వారందరూ పాడడం మొదలు పెట్టారు. ఆమేన్. సౌలు 1000 కొలది, ప్రైజ్ ది లార్డ్. దావీదు 10,000 కొలది. ఆమేన్, హల్లెలూయా. శత్రువులు చంపారని వారు దావీదుని పైకెత్తుతుంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను, దావీదు తను తాను ప్రూవ్ చేసుకోలేదు, కానీ దేవుడే దావీదుని ప్రూవ్ చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దావీదు దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనుషులు ఎదుట గొప్పవారు ఉండాలనుకుంటామా? ఏదో ఒక రోజు వాళ్ళు తంతారు, మనల్ని అవమానపరుస్తారు. మన గురించి గొప్పగా మాట్లాడుతుంటే, మా పాస్టర్ గారు లాంటి పాస్టర్ గారు లేరు, గొప్పగా మాట్లాడుతూ మురిసిపోతామా? అదే వ్యక్తులు భయంకరమైన నిందలు మోపే రోజులు రావచ్చు. మనుషులు మాట్లాడే మాటలు స్థిరంగా ఉండవు. హల్లెలూయా. కానీ మనం దేవుని ఇంప్రెస్ చేయగలిగితే, దేవునిని సంతోష పెట్టగలిగితే, దేవుని హృదయాన్ని మనం దోచుకోగలిగితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతడు నేను తప్పిస్తాను, అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరుస్తానని చెప్పిన దేవుడు ఒకరోజు నిన్ను లేవనెత్తుతాడు. నీ చెలికలందరికంటే హెచ్చగినట్లుగా, ఆమేన్, హల్లెలూయా, నీ తలను పైకెత్తుతాడు, ఉన్నతమైన స్థానంలో నేను నిలబడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 ఆమేన్. యేసు ప్రభు త్వరగా చెప్పే టైం అయిపోయింది. యేసు ప్రభు తను తాను మనుషులు ఎదుట ప్రూవ్ చేసుకోలేదు, కానీ ఆమేన్, తను నమ్మకమైన సేవకుడని, నమ్మకమైన కుమారుడని, దేవుని చిత్తమంతటిని నెరవేర్చువాడని, ఆ నిందని అవమానాన్ని భరిస్తూ, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ ఇష్టం. ఒకరోజు వచ్చింది, అబ్రహాము తను తాను దేవుని ఎదుట ప్రూవ్ చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామా ఆగు, అబ్రహామా ఆగు, లేక లేక నీకు కలిగిన, నీకు ఒక్కగానొక్కడయ్యున్న నీ కుమారుని ఈయ వెనక తీతివేమో అని నేను నిన్ను పరీక్షించాను. అయ్యా, నన్ను ఇంప్రెస్ చేసేసావు, నీవు ప్రూవ్ చేసుకున్నావు. ఏమనో తెలుసా? ఇందును బట్టి అబ్రహాము దేవునికి భయపడువాడని, దేవునిని ప్రేమించువాడని ప్రూవ్ చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
బాబు దగ్గర పాట పాడినప్పుడు, మేమిద్దరం కలిసి దేవుని ఆరాధించినప్పుడు అది జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి దేవునితో చెప్తాను నేను, దేవా మేము నేను ఎంత ప్రేమిస్తున్నామో, ప్రతికూలతలు కూడా నువ్వు నాకు చాలిన దేవుడు అని ఎంతగా నిన్ను ఆరాధిస్తున్నామో, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకునే టైం నువ్వు నాకు ఇచ్చావు ప్రభువా, మాకు అనుగ్రహించావు. నాకు తెలుసు ఆ టైం అది ఊరికినే పోదు. ఆమేన్, ఆమేన్. తన దాసులమైన మమ్మల్ని దేవుడు ప్రూవ్ చేసే రోజు వస్తుంది, దేవుడు నిలబెట్టే రోజు వస్తుంది, దేవుడు వాడుకునే రోజు వస్తుంది. అది ఇప్పుడే ప్రారంభం అయ్యిందని నేను ధైర్యంగా చెప్పగలను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. గట్టి చేద్దామా? ప్రైజ్ ది లార్డ్. అబ్రాహాం ప్రూవ్ చేసుకున్నాడు. ఆమేన్. లేక లేక కలిగిన నా కుమారుడు కంటే నువ్వు నాకు ఇష్టమైన వాడు అని. ప్రియులారా, మొన్న నేను వీడియో పెట్టాను కదా, కాందమాలు వెళ్ళాం, వాళ్ళకి ఈడ్చుకొట్టారు, ఆడపిల్లలు దిగంబరులుగా చేశారు, వాళ్ళ మీద భయంకరమైన అఘాయిత్యాలు చేశారు. కొన్ని నేను నోటితో చెప్పలేను. వాళ్ళు దిగంబరులుగా చేసి వారి ముఖం మీద, వారి అవయవాల మీద పాస్ పోశారు. కొందరైతే ఇంకా నీచమైన దానికి ఒడిగట్టారు, కొండలకి పారిపోయారు. 8 సంవత్సరాల కొండల్లో తలదాచుకున్నారు. అక్కడే చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ మధ్యలోనే ఒక చిన్న సేవకుని తయారు చేసుకున్నారు, మందిరం కట్టుకున్నారు. ఆమేన్. చిన్న మందిరం, కమల్పాకలాగా. అక్కడ చూస్తే రోడ్లు లేవు, నడవడానికి అవకాశం లేదు, ఏరులు దాటి వెళ్ళాలి, పెద్ద పెద్ద రాళ్ళ మీద చాలా జాగ్రత్తగా దాటాలి. అవన్నీ దాటుకొని వెళ్ళి ఏంట్రీ ఈ లోపల ఏముందని చెప్తే, ఆ లోపలికి ఎంతో దూరం ప్రయాణం చేసిన తర్వాత హల్లెలూయా చిన్న కమ్మలపాకలాగా వేసుకొని వారు దేవుని ఆరాధిస్తున్నారు. ఆమేన్. వాళ్ళని ఆరాధనలు నడిపిస్తున్నప్పుడు, వారి కొరకు అభిషేక ప్రార్థన చేస్తున్నప్పుడు, వారికి సాక్ష్యం పంచుకుంటున్నప్పుడు నేను ఎంత ఆనందించానంటే, ఆమేన్, వారి కాళ్ళు కడగాలనిపించింది నాకు. ఎందుకో తెలుసా అండి, వారి సమస్తాన్ని కోల్పోయారు కానీ యేసయ్యను మాత్రం వారు విడిచిపెట్టలేదు. వాళ్ళు దేవునిని ఆరాధించే విధానం, దేవుని సందులో నాట్యం ఆడే విధానం, వారికి జరిగిన సందర్భాలన్నీ వింటుంటే అసలు ఇంత ఘోరం జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడని మనకే అనిపిస్తుంది. కానీ వారు మాత్రం నాట్యం చేసి కన్నీళ్ళతో దేవుణ్ణి కొన్ని వీడియోస్ పెట్టాను నేను గ్రూపులో, ఎంతమంది చూశాను అయితే, కొంతమందికి అంత టైం ఉండదులేండి. ఎంత ఆనందం, ఇంకా చాలా వీడియోస్ నేను పెట్టలేదు. ఎంత ఆనందం వేసిందో. ఎందుకు వారిని జ్ఞాపకం చేశానంటే, ఆమేన్, వారు ప్రూవ్ చేసుకున్నారు. కొండలైనా, లోయలైనా, హింసలైనా, మరణమైన, దేవా మేము నిన్ను విడిచిపోము, నీవుంటే మాకు చాలు. అమ్మ ఇలా ఎందుకు చేసావు? మా బంధువులు మమ్మల్ని వదిలేస్తారని. ఎందుకు కులం కోసం వెతుకులాడుతున్నావు? మా ఇంటోళ్ళు, మా ఊరోళ్ళు మమ్మల్ని వెలివేసి మాతో మాట్లాడరండి. మా ఊరు పెద్దది, మాది పెద్ద కుటుంబం, వాళ్ళందరూ ఏమనుకుంటారో అని వాళ్ళ కోసం అని కులం పట్టించుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. ఎంతకాలం మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి బ్రతుకుతాం, ఎంతకాలం మనుషులు ఎదుట మనం ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాం. నేను ఒక మాట చెప్పనా, ఇంప్రెస్ గాడ్, హీ విల్ ప్రూవ్ యూ. ఎంతమందికి అర్థమైంది? దేవుని నీ భక్తి ద్వారా, ఆమె నీ ఆరాధన ద్వారా, నీ పాట ద్వారా దేవుని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాయి. ఆయన నిన్ను మనుషులు ఎదుట నిన్ను ప్రూవ్ చేస్తాడు. దేనా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. అబ్రహాం ఏం ప్రూవ్ చేసుకోవాలో అబ్రహాం ప్రూవ్ చేసుకున్నాడు. అబ్రహాం విషయంలో దేవుడు ఏమి ప్రూవ్ చేయాలనుకున్నాడో దేవుడు దాన్ని ప్రూవ్ చేశాడు. అబ్రహామును బట్టి భూమి మీద ఉన్న సమస్త వంశావళులను దేవుడు దీవించి ఈరోజు భూమి మీద ఉన్న అత్యధికమైన జనాభాకి మూల పురుషుడిగా దేవుడు అబ్రహామును నిలబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంప్రెస్ గాడ్ విల్ ప్రూవ్ యు. ఆమేన్. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడని నీ ద్వారానే ప్రూవ్ చేస్తాడు. నమ్మదగిన దేవుడని నీ ద్వారానే ప్రూవ్ చేస్తాడు. మహిమ స్వరూపుడని నీ ద్వారా ప్రూవ్ చేస్తాడు. స్వస్థపరిచి యెహోవా రాఫా అని నీ ద్వారా ప్రూవ్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడే దేవుడని నీ ద్వారా ప్రూవ్ చేస్తాడు. జీవము కలిగిన దేవుడని నీ ద్వారా ప్రూవ్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టించదమా.
దానియేలు దేవుని ఎదుట ప్రూవ్ చేసుకున్నాడు. దేవుడు దానియేలు దేవుడని అందరి ఎదుట తను తాను ప్రూవ్ చేసుకున్నాడు. తను తాను దేవుడు ప్రూవ్ చేసుకోవడానికి దానియేలు హెచ్చించాడు, దానియేలు కనపరిచాడు. ఇంప్రెస్ గాడ్. He will prove himself through you. నీ ద్వారా ఆయన తను తాను ప్రూవ్ చేసుకుంటాడు. ఆయన ఏంటో దేనో మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనకు ముగింపులకు వచ్చేసాను. దావీదు తను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అన్న ఎదుట ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఆమేన్. ఎప్పుడు దేవునిని ఆరాధిస్తూ దేవుని మాత్రమే ఇంప్రెస్ చేసేవాడు, దేవునిని కీర్తించేవాడు. హల్లెలూయా. హార్ట్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞతతో కూడిన హృదయంతో ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించేవాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా గట్టిగా. ఇంకా ఉన్నాయి కానీ ముగ్గురునే మీకు జ్ఞాపకం చేశాను. మొదటి వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు, రెండో వ్యక్తి దావీదుని మీకు గుర్తు చేశాను, మూడో వ్యక్తి అబ్రహామును గుర్తు చేశాను. వాళ్ళెవరు కూడా మనుష్యుల ఎదుట తాము ప్రూవ్ చేసుకోలేదు, దేవుని ఎదుట తాను ప్రూవ్ చేసుకున్నారు. దేని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునిని ఇంప్రెస్ చేశారు. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు దేవుడు ఇంప్రెస్ అయ్యాడు, తను తాను వారి ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు. ఆమేన్. మరణము పొందినంతగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తగ్గించుకున్నాడు. అందుకని మన దేవుడైన యెహోవా, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని సమస్త ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఏ యుగమందును రాబో యుగమందును పేరు పొందిన మరి ఏ నామము కంటే పై నామముగా ఆయనను హెచ్చించి సమస్త ఘనతకు, మహిమకు, కీర్తికి, ప్రభావమునకు, ఐశ్వర్యమునకు, స్తోత్రమును పొందనరుగుడని దేవుని గొర్రె పిల్లగా ఆయన తన కుడి పార్శ్వమందు ఆయనను కూర్చుండబెట్టుకొని ఏ మనుషులైతే దైవ కుమారుడైతే దిగిరారని అవమానపరిచారో అదే మనుషుల ఎదుట దేవాతి దేవునిగా, దేవుని గొర్రె పిల్లగా, హల్లెలూయా, తన కుమారుని లోక రక్షకుడుగా, దేవునిగా, ప్రభువుగా, రాజుగా ఆయన రుజువు చేశాడు. ఆ రుజువు ఆగిపోలేదు, రోజు రోజుకి ఆ రుజువు పెరుగుతుంది. దాని అర్థం ఏంటో తెలుసా? అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు, అనేక మంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు. ఒక రోజు రాబోతుంది, ప్రతి నేత్రం ఆయనను చూడబోతుంది, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగబోతుంది, ప్రతి నాలుక ఆయన ప్రభువుని ఒప్పుకోబోతుంది. ఈ లోక రాజ్యములన్నిటికంటే, రాజులందరికంటే ఆయన నామమును గొప్ప నామముగా హెచ్చించే ఈ పరిచర్య, హెచ్చించే కార్యము అది ఆగిపోయేదిగా కాదు, సాగిపోయేదిగా ఉంటది. ఎందుకంటే ఎన్నడెన్నడూ కూడా అనేక మంది జన సమూహము ఆయనను స్తోత్రము పొందనరుగుడని ఆరాధిస్తూనే ఉండబోతూ ఉన్నారు. He is going to be lifted up forever. ఎందుకో తెలుసా? మనుషుల ఎదుట తను ప్రూవ్ చేసుకోలేదు, దేవుని ఎదుట తను ప్రూవ్ చేసుకున్నాడు. మనుష్యులను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయలేదు, దేవునిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేశాడు. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనుషుల్ని ఆయన ఇంప్రెస్ చేయలేదు, తను ఇంప్రెస్ చేసుకునేలాగా మనుషులకి అవకాశం ఇవ్వలేదు. దేవుడు ఆయనను హెచ్చించాడు. దేనాను మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ రాజ్య నియమాలలో ఒక నియమం ఏమిటి అంటే, ప్రైజ్ ది లార్డ్, ఆయన నిన్ను హెచ్చించే వరకు తన బలిష్టమైన రెక్కల కింద నిన్నే అణుచుకొని ఉండు. లోబడు, అణుచుకో, విధేయత చూపించు, గర్దింపుని అంగీకరించు, హెచ్చరికను అంగీకరించు. ఆమేన్. హల్లెలూయా. దైవజనుడు కోపగిస్తున్నాడా? దైవజనుని కోపాన్ని అంగీకరించు. హల్లెలూయా. ఒకళ్ళు అన్యాయంగా నీ మీద ఏదైనా మాట అన్నారా? అంగీకరించు. ఎందుకో తెలుసా? మనుష్యులు నిన్ను పడద్రోసినను ఆయన నిన్ను లేవనెత్తుతాడు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. మాట్లాడిన వారు, ఆమేన్,
అక్కడే ఉండిపోతారు. నిన్ను మాత్రం దేవుడు పైకి తీసుకొని వెళ్తాడు. మ్యాచ్ అని ఒక మంచి మాట అన్నారు, నీ వెనక మాట్లాడేవారు ఎప్పుడు వెనకే ఉంటారు, నిన్ను మాత్రం దేవుడు ముందుకు తీసుకొని వెళ్ళిపోతాడు. దేనా మన మహిమ కలుగునుగా. హల్లెలూయా. డోంట్ ట్రై టు ఇంప్రెస్ పీపుల్, డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ పీపుల్. ఆమేన్. దేవుని ఎదుట నన్ను నేను ప్రూవ్ చేసుకోగలగాలి. ఏమని? కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, లేక కలిగిన కుమారుడు చనిపోయినా, అనారోగ్యం వచ్చినా, అవంతరాలు ఎదురైనా, కన్నబిడ్డలే వెలివేసిన, యేసుప్రభు నమ్మేవని కొట్టినా, నీచముగా మాట్లాడినా, ఏది ఏమైనప్పటికీ కూడా నేను నిన్ను విడువను ప్రభువా, నేను నిన్ను విడిచిపోను ప్రభు అని నిన్ను నీవే ఆయన ఎదుట నీవు ప్రూవ్ చేసుకోగలిగితే, ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచుతాను ప్రభువా, ఏది ఏమైనా నీ యందు నేను నమ్మిక కలిగి ఉంటాను. ఇంకేం నమ్మకమే, అంత అయిపోయిందని మనుషులు మాట్లాడుతున్నా, నమ్మడానికి ఆధారం లేని పరిస్థితులు నా చుట్టూ చేరి నన్ను వెక్కిరించి అపహాస్యం చేస్తూ ఉన్నా, నేను మాత్రం నీ యందు నమ్మిక ఉంచుతాను. ప్రూవ్ చేసుకొని నీవు దేవుని ఎదుట ఏ పరిస్థితులు ఆయన విడువనని. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. రూతు ప్రూవ్ చేసుకుంది, దేవుడు రూతుని హెచ్చించాడు. దేనా మన మహిమ కలుగును గాక. వాక్యం ఎంతమందికి అర్థమైంది? స్టార్టింగ్ ఏంటి? దేవుని రాజ్య సంబంధులముగా ఆత్మ నియమము ద్వారా ఆయన సార్వభౌమ అధికారానికి మనల్ని మనం అప్పగించుకుంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంచితనమంతటిని, ఆమేన్, మాధుర్యమంతటిని, సమృద్ధినంతటిని, ఆమేన్, వాగ్దానాల ఫలాన్ని మనము అనుభవిస్తాం అని చెప్తూ ఈ రాజ్య నియమాలు ఎలా ఉంటాయో ఒకటి మీ ఎదుటికి తీసుకొని వచ్చాను. ఏంటి ఆ రాజ్య నియమం అంటే? మనుషుల్ని ఇంప్రెస్ చేయడం కాదు, మనుషుల ఎదుట నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం కాదు. యేసయ్య నువ్వు సిలువ దిగిరా అంటే ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఆయన దేన్ని ప్రూవ్ చేయాలనుకున్నాడంటే ఆయన చెప్పిందంతా నెరవేర్చువానిగా తను తాను దేవునికి ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. సమాప్తం అయిపోయిందని చేతగాని వాడిగా, ఓడిపోయిన వాడిగా సిలువలో ఆయన జీవితాన్ని, అంటే తన ప్రాణాన్ని, తన ఆత్మను తండ్రికి ఆయన అప్పగించాడు. దేవుడు ఆయనను హెచ్చించి ఆయన నిజముగా దైవ కుమారుడని ఆయనే ప్రూవ్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనల్ని ప్రూవ్ చేయవలసింది మనుషులేనండి, క్షమించాలి, మనం ప్రూవ్ చేయవలసింది మనుషులు కాదండి, దేవుడు మాత్రమే మనల్ని ప్రూవ్ చేయగలగాలి. ఆమేన్. ఆయన ఎదుట మనల్ని మనము రుజువుపరుచుకోగలగాలి. ఆమేన్. దావీదు మనుషులు ఎదుట తను ప్రూవ్ చేసుకోలేదు, తన బలాన్ని ప్రదర్శించలేదు, మౌనంగా వెళ్ళిపోయాడంటే దావీదుకు ఒక సంగతి తెలుసు. ఆయన వైపు చూస్తూ మౌనంగా వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు మౌనంగా పక్కకు వెళ్ళిపోతే చేతగానోడు, ఆ తప్పు చేశారు కాబట్టే అలా నోరు మూసుకున్నారు, లేకపోతే ఊరుకుంటారా అని అనుకోవచ్చు. కానీ నీ మౌనం వెనకాతలు ఉన్న అర్థం ఏంటో, భావం ఏంటో, నమ్మకం ఏంటో, ఆరాధన ఏంటో, అభిప్రాయం ఏంటో, ఆలోచన ఏంటో ఎరిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఆయన నిన్ను నిలవబెడతాడు. అనుకోని బాధపడకు, కృంగిపోకు, నీరసించిపోకు. ఇంత మాట అంటారా అని దిగజారిపోవద్దు, కృంగిపోవద్దు. నేనైనా మీరైనా ఎవరైనా కూడా లెట్ దెమ్ స్పీక్ అనేవాళ్ళు అనేవ్వండి. హల్లెలూయా. యెహోవా వానికి సెలవిచ్చాడు కాబట్టి వాడు నన్ను దూషిస్తున్నాడు, నీకేమి అని చెప్పి అన్నాడు దావీదు. ఆమేన్. దేవుడు వదిలేశాడా? అదే దావీదుని మరలా తీసుకొని వచ్చి సింహాసనం అందు కూర్చుండబెట్టాడు. ఉన్నతమైన రాజ్య పరిపాలన చూపించి తన కుమారుడిని యేసుక్రీస్తు, దావీదు కుమారుడిని పిలువబడే గొప్ప యోగ్యతను, ధన్యతను దేవుడు అనుగ్రహించాడు. దావీదు తప్పు చేయలేదా? చేశాడు. అయినా ఆయన నిలవబెట్టగలిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. రైట్. చివరి మాట, మన విశ్వాసముతో, మన భక్తితో,
మన ప్రేమతో, మన క్షమాపణతో దేవుని ఇంప్రెస్ చేద్దాం. ఓకే, అర్థమైందండి? ఆమేన్. మన జీవితంతో దేవుని ఇంప్రెస్ చేద్దాం. ప్రేమించట్లో దేవుని ఇంప్రెస్ చేద్దాం. క్షమించట్లో దేవుని ఇంప్రెస్ చేద్దాం. హల్లెలూయా. ఇతరులకి సహాయం చేయట్లో దేవుని ఇంప్రెస్ చేద్దాం. ఆమేన్, ఆమేన్. యోబు ఎవరిని ఇంప్రెస్ చేశాడు? దేవుని ఇంప్రెస్ చేశాడు. దేవుడు అన్నాడు, నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించావా? మళ్ళీ అక్కడికి వస్తే టైం అయిపోయింది. అక్కడ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని. 4 అధ్యాయులు అంటాడు, ఆయన నన్ను వధించినను, హల్లెలూయా, యెహోవా నన్ను చంపినను, నేను ఆయనను స్తుతిస్తానన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన సేవకుడైన యోబు ఏంటో ప్రూవ్ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకో తెలుసా? యోబు మనుషుల్ని ఇంప్రెస్ చేయలేదు, దేవుని ఇంప్రెస్ చేశాడు. దేవుడు యోబుని నిరూపించాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. నేను అంటాను, ఇక్కడ నిరూపించబడింది యోబు భక్తి కాదు, యోబు మీద దేవునికి ఉన్న నమ్మకము నిరూపించబడింది. యోబు ఎంత ఇంప్రెస్ చేసి ఉంటే దేవుడు సాతానుతో ఆ మాటని పలికి ఉంటాడు. నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. Those who want to kneel down, you kneel down. అమ్మా, నీ ప్రేమ ద్వారా మనుషులు ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేసావు. ఎవరు మాట్లాడొద్దు, ఎవరు అటు ఇటు చూడొద్దు. మీకు మోకాలు లేని ఇష్టం లేకపోతే కూర్చోండి, ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఎదుటివారు నువ్వెంత ప్రేమిస్తున్నావో తెలియపరచడానికి, నీ ప్రేమ ద్వారా వారిని ఇంప్రెస్ చేయడానికి ఎంత ప్రయత్నం చేసావు, ఎన్ని కోల్పోయావు. ఇంప్రెస్ అయ్యారా వాళ్ళు? ఇంప్రెస్ అవ్వగలిగావా నీవు? నిజమే కదా, కొన్నిసార్లు మనుషులు మనం ఎంత ప్రేమిస్తున్నామో చెప్పుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తామో, ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామో. నీ ప్రేమ వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నావా? ఒక మాట అన్నా, మనుషులు ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేసి చేసి నీ ప్రేమ ద్వారా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేసి నువ్వు చేయగలిగినంత చేసి ఆఖరికి ఏం మిగిలిందంటే కన్నీళ్ళు, దుఃఖం, బాధ. ఇంత చేశాను కదా ప్రభువా, ఎందుకు ఇలా? ఇంత ప్రేమించాను కదా ప్రభువా, ఎందుకు ఇలా? అలసిపోయావు మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేసి. అలసిపోయావు మనుషులు ఎదుట నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి, నీ ప్రేమను, నీ యథార్థతను, నీ మంచితనాన్ని, వాళ్ళంటే నీకు ఎంత ఇష్టమో చెప్పుకొని చాలా ప్రయత్నాలు చేసి అలసిపోయావు నువ్వు. ఎంత చేసినా వాళ్ళు నిన్ను పొగిడారు అనుకుంటున్నావా? అవసరాల కొరకు వాడుకున్నారంతే. వాళ్ళే పక్కకు వెళ్ళి అనరాని మాటలు నిన్ను అంటున్నారు. డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. దేవుని ఎదుట నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే, దేవుని నువ్వు ఇంప్రెస్ చేయగలిగితే, యోబు దేవుని ఇంప్రెస్ చేశాడు, దావీదు దేవుని ఇంప్రెస్ చేశాడు, అబ్రహాము దేవుని ఇంప్రెస్ చేశాడు, యేసయ్య తన తండ్రిని ఇంప్రెస్ చేసి సంతోషపడ్డాడు. ఆయనను నా ఇష్టం కాదు నీ ఇష్టమే అన్నాడు. ఆయన రాజ్య నియమాలలో ఒకటేంటో తెలుసా? నెవర్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ పీపుల్, ఆర్ నెవర్ ట్రై టు ఇంప్రెస్ ద పీపుల్. నువ్వు చేయగలిగినంత చేసి నీ దేవుని సంతోషపెట్టగలిగితే, నీ దేవుని నువ్వు ఇంప్రెస్ చేయగలిగితే, హీ విల్ లిఫ్ట్ యూ అప్. ఆయన నిన్ను లేవనెత్తుతాడు, ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలవబెడతాడు. ఒకవేళ నీ స్థితి దయనీయమైందైనా, దేవా రుజువు చేసుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు, నేను నీచుడిని, అసహ్యుడిని, పాపిని, ఐ డిజర్వ్ దిస్ పెయిన్, ఐ డిజర్వ్ దిస్ టైప్ ఆఫ్ వర్డ్స్,
ఐ డిజర్వ్ దిస్ టైప్ ఆఫ్ ఎలిగేషన్స్ ఆన్ మీ. నా మీద పలికిన ఈ మాటలకి నేను అర్హుడిని, ఈ పెయిన్కి నేను అర్హుడిని, ఈ పరిస్థితికి నేను అర్హుడిని. దట్ ఈస్ వాట్ ఐ యామ్. అవును, నేను అదే ప్రభువా. మనుషులు ఇంప్రెస్ చేయడం నేను నటించానేమో కానీ నీ ఎదుటి నేను నటించలేను. నేను ఇదే ప్రభువా. నీకు తెలుసా, నీ పశ్చాత్తాపము కూడా దేవుని ఇంప్రెస్ చేస్తుంది అని. ఎంతమందికి మాట అర్థమైంది? నీ పశ్చాత్తాపము కూడా దేవుని ఇంప్రెస్ చేస్తుంది. తిరగబడ్డానికి ప్రయత్నం చేయొద్దు, నిన్ను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ధైర్యం ఉంటే ఒప్పుకో దేవుని దగ్గర. అవును ప్రభు, నేను అదే. ఎస్, ఆ వీక్నెస్, ఆ బలహీనత, నేను అదే. కానీ నన్ను నువ్వు ప్రూవ్ చేయగలవు, నాలోంచి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోగలవు. ఏమనంటే, పాడైన స్థలాల్ని బాగు చేసే దేవుడు అని, మోడు బారిన జీవితాల్ని చిగురింప చేయగలిగిన వాడవని, ఎండిన నేల మీద ప్రవాహ జలములు కుమ్మరించగలిగిన వాడవని, పనికి రాని పాత్రను విలువైన పాత్రగా మార్చగలవని, లోకం విసిరేసిన దానిని, అక్కర్లేదని విసిరేసిన దానిని మహిమ కలిగిన పాత్రగా నీవు మార్చగలవని. ఒంటరి వాడే 1000 మంది అగుతాడని, తృణీకరించబడిన వాడే బలమైన జనముగా మారుతాడని. నీవు అలాంటి కృప కలిగిన దేవుడు అని నా ద్వారా నిన్ను రుజువుపరచుకోగలవు, నన్ను రుజువుపరచగలవు. దానికి ముందు ఒక మాట చెప్పాను, మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేసి అలసిపోయి ఎంత ప్రేమించినా వాళ్ళకి అర్థం కావట్లే. నీ ప్రేమను ఒక అవసరంగా వాడుకున్న వాళ్ళు ఉన్నారేమో. దానివల్ల నీ గుండెకి దుఃఖం, వేదన, బాధ. స్టాప్ దట్. మనుషుల్ని ప్రూవ్ చేయడం, మనుషులు ఎదుట నిన్ను ఇంప్రెస్ చేయడానికి, స్టాప్ దట్. You cannot impress the people. You cannot prove yourself in the front of people. వాళ్ళ మైండ్ని బట్టి నీ మీద ఉన్న వాళ్ళకి అభిప్రాయం మారిపోతుంది. నిన్ను పక్కన పెట్టడం వాళ్ళకి చాలా ఈజీ. దేవా, ఇది మొదలుకొని నేను నిన్ను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాను. నీ ఎదుట నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా నీ ఉంటే నాకు చాలని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. లోకం ఇంకేది నాకొద్దు, లోక ప్రేమ, లోక బంధాలు నాకొద్దు. నీ ఉంటే చాలు, నీ ప్రేమ ఉంటే చాలు అని నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓడిపోయిన నా బ్రతుకులో నుండి దేవుని కృపచేత అత్యధికమైన విజయం పొందిన వానిగా నన్ను నేను రుజువు చేసుకోవాలనుకుంటున్నాను. నేను అండ్ ఐ వాంట్ ఇంప్రెస్ యూ. నా జీవితం ద్వారా, నా భక్తి ద్వారా నేను నిన్ను ఇంప్రెస్ చేయడం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామను బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ రాజ్య సంబంధులుగా కాక మీ రాజ్య సంబంధులంగా ఆ రాజ్య నియమాలలో మేము బ్రతుకున్నట్లు సహాయం చేయండి. ఆ నియమాలలో నిన్ను నీవు కనపరుచుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కానీ అయ్యా, మిమ్మల్ని గణపరిచే తండ్రికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు. తండ్రిని ఇంప్రెస్ చేయడానికి, తండ్రిని ఆకర్షించడానికి, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి, తండ్రిని సంతోషపెట్టడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనుషుల ఎదుట చేతగాని వాడు అయిపోయావు. పిడిగుద్దులు గుద్దారయ్యా, ఉమ్ము వేశారు, వస్త్రహీనుడిగా చేశారు. ఎన్ని చేసినా
తండ్రి ఎదుట మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఎలాగో మౌనాన్ని మీరు వహించారో, ప్రతికూలతను భరించారో, మా జీవితంలో కూడా దైవరాజ్య సంబంధముగా పెట్టి ఉన్నతమైన నియమాన్ని కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి, కృప చూపించండి. మహిమయు ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.